వెల్కమ్ వెల్కమ్ బాలాజీ సార్ వెల్కమ్. నాకు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది రావడానికి. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ అందరికి నమస్తే, వెల్కమ్. సో ఈ రోజు మంచి అప్డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో నేను కొద్దిగా నేను ఇంకా 10 నిమిషాలు పడుతుంది సార్, మీరు కొద్దిగా కంటిన్యూ చేయండి, లేదంటే వెల్కమ్ వెల్కమ్ అందరికి. తొందరగా రండి మీరు. నాకు ఒక 10 నిమిషాల్లో నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒక 10 నిమిషాలు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 నిమిషాలు నేను మాట్లాడొచ్చా? వెల్కమ్ వెల్కమ్, మాట్లాడండి మేడం, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. సార్ నాకు రాత్రి నుంచి ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే, పీవీసీ కొన్ని గ్రూపులు పెట్టి పీవీసీ మీటర్ రేట్ తగ్గింది, సైబర్ క్రైమ్ అనేది చేపిద్దాం అనే ప్లానింగ్ లో ఉంటున్నారండి కొంతమంది. మోటివేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద, ప్రమోట్ చేసే వాళ్ళ మీద చేద్దాం అనుకుంటున్నారు. సార్, ఎవరు ప్రమోట్ చేసినా ఏది చేసినా మనకు మైండ్ అనేది ఉంటుంది. ఆ మైండ్ అంటే మనం తోగలుగుతామా లేదా అనేది పెట్టుబడి మీ ఇష్టం, పెట్టేది మీ ఇష్టం, మీ డబ్బు కాబట్టి. జస్ట్ మీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను, అందులో నేను డౌట్లు మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ఎప్పుడు నేను మాత్రం ఇంత పెట్టు అంత పెట్టు అని మాత్రం ఎప్పుడు ఏమీ అనలేదు. రాత్రి మాట్లాడిన వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మాత్రం నేను చెప్తున్నాను. సైబర్ క్రైమ్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో అది మీ ఇష్టం సార్. ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సిస్టమ్ ఎక్కడికి పోలేదు, సిస్టమ్ ఉంది. కొత్త అప్డేట్స్ వస్తాయి, కానీ ఓపిక అనేది ఉండాలి. మనం ఆ 5,000 నేను 3 లక్షలు పోస్ట్ ఆఫీస్లో వేసాను సార్. దాన్ని 5 ఏళ్ళు నేను కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పటికి రావంటే రావుగా. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు 5 ఏళ్ళు ఉండాల్సిందే, తప్పదు. ఇది కూడా అంతే. క్రిప్టో కరెన్సీలో వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉండాల్సిందే. వెయిట్ చేయండి, ఇంకా అయిపోలేదు. అంత ఓపిక లేకుండా పోతుంది సార్. మరి వెయిట్ చేయండి సార్, అంతా మంచిగా జరిగిద్ది, మంచి అప్డేట్స్ వస్తాయి. అందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్తాను సార్. మేడం సార్ చెప్పండి. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఒక 10 నిమిషాల్లో నేను అటెండ్ అవుతాను అనమాట. ఓకే సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వెంకటేష్ సార్ ఈరోజు లేనట్టుగా ఉన్నారు. ఓకే సార్, వినపడుతుంది సార్ నేను చెప్పేది? ఓకే సార్. ఓకే, అంతా సైలెంట్గా ఉన్నారు. ఒకసారి మేడం చెప్పారు, వాస్తవం సార్. అది మనం ఏ విషయంలో అయినా తొందర పడటం అనేది కరెక్ట్ కాదు సార్. అది ఆల్రెడీ ప్రతిరోజు మనము మాట్లాడుకుంటున్న విషయమే. కొద్దిగా ఓపిక అనేది, పేషెన్స్ అనేది అవసరము. ఎస్పెషల్లీ మనకు క్రిప్టో కరెన్సీలో మాత్రము మేడం చెప్పినట్టుగానే కొంచెం టైం తీసుకుంటాం సార్. ఈరోజు పెట్టాము, రేపు కావాలంటే అది అవ్వదు. చాలా రోజుల నుంచి ఈ విషయాలు మనము ప్రతి లీడర్స్ కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కూడా ఇంకా చాలా మంది మేము ఇంత డౌన్ఫాల్ అవుతుంది, ఈరోజు ఇంకా తగ్గింది, మేము చాలా రేటు ఉన్నప్పుడు పెట్టాము అనే మాటలతోటి డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి వాళ్ళ ఎవరైతే వాళ్ళ అండర్లో ఉన్నారంటే వాళ్ళు చెప్తే వినే వాళ్ళకు కూడా వాళ్ళు
డిమోటివేషన్ చేస్తున్నారు సార్. అలాంటివి చేయొద్దు సార్ దయచేసి. కొద్దిగా చాలా దగ్గరలో ఉన్నాం సార్ మనం. ప్రతిరోజు మీరు మీటింగ్ వచ్చే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిన విషయమే. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అనేది ఇది మనము డైలీ మాట్లాడుకునే విషయమే సార్. ట్రావెలింగ్ టైం దొరుకుతుంది సార్. ఇది మైనింగ్ జరుగుతున్నాయి. మదర్ కాయిన్స్, దానికి సంబంధించిన కాయిన్స్ అన్ని మనకు ఈ టైం 2020 తర్వాత 2024 4 ఇయర్స్ ఒకసారి జరుగుతుందని చాలా మనం మాట్లాడుకున్నాం. ఆ టైం కూడా మనకు త్వరలోనే ఈ వచ్చే నెక్స్ట్ మంత్ 21 అయిపోతుంది సార్. 35 days లో ఉంది. తర్వాత ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఈలోపు మనకు రావాల్సిన అప్డేట్స్ చాలా వస్తున్నాయి. ఆల్రెడీ అప్డేట్లో ఉంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినా కూడా ఇంకా దాని గురించి మనం నెగిటివ్గా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు సార్. ఇది అందరికీ కాదు సార్, నేను ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. బీ పాజిటివ్ సార్. పాజిటివ్గా ఉండండి సార్. మీరు మీ మోటివేషన్ అనేది మీరు వేరే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి సార్. మనం అది ఒక లీడరు కావాల్సిన క్వాలిటీస్లో నెంబర్ 1 ఫస్ట్లో ఉంటుంది సార్. అది లీడర్ అనేవాళ్ళు 10 మందికి మోటివేషన్ తీసుకురావాలి, కానీ వాళ్ళను డిసప్పాయింట్ చేసి ఏదో మాటలతో వాళ్ళని చెప్పేసి అలా చేయకూడదు సార్. అది ఒక లీడర్ ఉండే క్వాలిటీ కాదు. భయాన్ని వదిలేయండి సార్. ఫస్ట్ మీరు ఏదో నేను ఇంత పెట్టాను, నేను 1 లక్ష రూపాయలు పెట్టాను, లేదా 2 లక్షలు పెట్టాను భయం ఉంటుంది చూడండి. ఆ భయాన్ని మీరు ఫస్ట్ వదిలేయండి సార్. మీ భయాన్ని వదిలేసినప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది వాస్తవం సార్. ఇది రాసి పెట్టుకోండి సార్. ఎవరైనా మీరు ఎప్పుడైతే ఏ రోజైతే భయాన్ని వదిలేరో ఆ రోజు మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది సార్. మీరు భయంతో ప్రతిరోజు ఉన్నంత మాత్రాన మీకు సిస్టమ్ ఏ విధంగా వెళ్తుందో చెప్పినట్టుగానే వెళ్తుంది సార్. అన్నీ చేసుకుంటూ వెళ్తుంది. ఇది గమనించిన వాళ్ళకి చాలా మందికి తెలిసిన విషయమే. ప్రతిరోజు మన లీడర్స్ చాలా మంది దాని గురించి చెప్తా ఉన్నారు. ఇది ఇంకా రోజుకు ఈ విధంగానే ఉంది. ఇంకా మనం ఎప్పుడు అనేది ఆ పాయింట్ ఒక్కదాన్ని మీరు పక్కన పెట్టేసింది. వీలైనంత వరకు మీరు పర్చేజ్ చేసుకోండి సార్. వీలైనంత వరకు మీరు పీవీసీలు మీరు మీ దగ్గర పెట్టుకోండి. ఇది మీకు ఖచ్చితంగా మనం ఏదైతే ఒక 1000 పీవీసీ మనం ఫస్ట్ అనుకున్నామో ఆ విధంగా అందరూ మీ కనెక్ట్ వాళ్ళకి పెట్టుకోండి సార్. ఫండింగ్ ఫార్మింగ్లో అయితే ఆల్రెడీ పెట్టుకున్నారు. కనెక్ట్ వాళ్ళు కూడా పెట్టుకోండి. ఇది మంచి అవకాశము. ఇది మళ్ళీ ప్రతిరోజు మనం చెప్పుకుంటున్న విషయమే. ఈ రేటు రావటం కానీ లేదు, మళ్ళీ ఈ రేటు కనపడటం కానీ మనకు జరగదు సార్ ఫ్యూచర్లో. అందువల్లే ఇది మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి నిజంగా ధన్యులు సార్. ఇలాంటి మంచి ఒక శిష్టాన్ని మనకు ఒక అందించిన డానియల్ జాన్సన్ సార్ నిజంగా మనము ప్రతిరోజు ధన్యవాదాలు తెలుపుకున్న తక్కువే. అదే మాదిరి మనకి శిష్టాన్ని పరిచయం చేసిన మన అప్లైనర్ కూడా మనము చాలా రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే సిస్టమ్ ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయాలంటే మనకు ఆ విషయం తెలిసిన విషయాన్ని మనం వేరే వాళ్ళు చెప్పగలిగినప్పుడు మన దగ్గరకు వస్తుంది సార్. అది మన దగ్గరికి చెప్పగలిగిందంటే మనం నిజంగా ఒక లక్కీ పర్సన్, ఒక అదృష్టవంతులు అనుకోవాలి మనం. ఇలాంటివన్నీ మీరు చిన్న విషయాల్ని దాన్ని పెద్దగా భూతత్వాన్ని చూడొద్దు సార్. నెగిటివ్స్ పక్కన పెట్టేయండి. పాజిటివ్స్, బీ పాజిటివ్ సార్. 100% మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒకసారి మీరు ఆలోచన చేసుకొని వెళ్ళండి సార్. మీరు ఈ వర్క్ ఎలా నడుస్తుందో మీరు చూడండి ఒకసారి. అంతేగాని ఇదేదో ఇక్కడే ఉంది, ఇంకా రేట్ తగ్గింది, ఇదేమవుతుందో, ఎందుకు అవుతుంది సార్ ఏమో. మీరు డైలీ మీటింగ్ రండి సార్, వినండి. మీరు మాట్లాడకపోయినా వినండి. కనీసము విని మీరు కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. మీటింగ్లో వచ్చే వాళ్ళకి మళ్ళీ మీరు డిస్కస్ చేయొద్దు. దాన్ని ఇంకా మీరు వేరే విధంగా వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. మీరు అవ్వండి, మీరు డిసప్పాయింట్ అయ్యి వేరే వాళ్ళని చేయొద్దు. మీరు వీలైనంత వరకు ఎవరైతే మేడం ఇప్పుడు ఎంత ప్యానిక్ చెప్పారో చూడండి. ఎందుకు అంటే ఏదో వినింటారు ఆ విషయాన్ని. అందుకే మళ్ళీ మేడం చాలా ఫీల్ పడి చెప్తుంది. ఎవరు డిసప్పాయింట్ అవసరం లేదు సార్. ఇందులో ఖచ్చితంగా మీకు చాలా తక్కువ టైంలోనే మీరు అనుకున్న ఏమిటో మీరు వెళ్తారు. ఇది ఖచ్చితమైన విషయం సార్. దీన్ని మీరు ఫాలో చేసుకోండి. డైలీ వీలైనంత వరకు మీటింగ్ రండి, మీటింగ్ వినండి. తెలియని విషయాలు మళ్ళీ మీరు అడగండి చాలా క్లుప్తంగా. మార్నింగ్ శంకర్ స్టార్ట్ సార్ ఎంత నీట్గా వచ్చిన అప్డేట్ నీట్గా చెప్తా ఉన్నారు. రమేష్ సార్
మోనికా మేడం ప్రతి మండే మనకు ప్లాన్ ప్రెడిక్షన్ చెప్తుంది ఎక్సలెంట్ గా. ఇంతకు మించి ఇంకా మనకేం కావాలి సార్? మంచి మంచి లీడర్స్ ఉన్నారు మనకు, ఎక్సలెంట్ గా అన్ని విషయాల గురించి నాలెడ్జ్ గా చెప్పే లీడర్స్ ఈ గ్రూప్ లో ఉన్నారు సార్. అది నిజంగా మనం అదృష్టవంతులం. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు నాకు ఫ్యాన్ రేట్ రాలేదు, నేను ఇంత పెట్టాను అని అంటున్నారు, కానీ మీరు వేరే విషయాలు ఏం మాట్లాడుకోవట్లేదు. ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి సార్. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళు, పాజిటివ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మనకు తెలిసి ఇందులో ఉన్న వాళ్ళు అందరూ ఎక్సలెంట్ గా ఉన్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి మీరు చూడండి సార్. ఒకసారి సిస్టంలోకి వచ్చి చూడండి, ఒకసారి మీటింగ్ చూడండి, వినండి. ఎక్సలెంట్ గా మీకు తెలుస్తుంది. రాబోయే రోజులన్నీ మీవే సార్. బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఖచ్చితమైన విషయం ఇది. ఎవరు డిసప్పాయింట్ అయ్యి మాకు రేట్ ఇక్కడే ఉంది, మేము 50 రూపాయలు ఉంది, 30 రూపాయలు ఉంది అనుకోదు సార్. అది మన కోసం ఇస్తుంది. సిస్టమ్ ఎందుకు ఇస్తుంది అర్థం చేసుకోండి సార్. మైనింగ్ లో ఒక 150 కోట్లు 1.5 బిలియన్ ఉన్నప్పుడు అవన్నీ మైనింగ్ అవ్వాలి కదా సార్. అవి కొద్దిగా టైం పడుతుంది. 84 lakh మెంబర్స్ ఇందులో ఉన్నారని చెప్పేసి అంత మైనింగ్ చేయాల్సి వచ్చింది సార్. కానీ అందులో చాలా మంది అర్థం చేసుకోలేదు. కనీసం మనకు 2 లక్షల మంది దగ్గర ఉన్నారు. మనకి మన అలైన్మెంట్ ప్రకారం ఈ నెల చివరకు బైనాన్స్ ఏదైనా ఒక దీంట్లోకి రాకపోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది సార్. వచ్చిన తర్వాతే మనకి ఇంకా మంచి దీంట్లో గ్రోత్ కనపడుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు సార్, కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్, ఖచ్చితంగా మీ మంచి రిజల్ట్స్ ఇస్తారు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ సార్ రాలేనట్టుంది. రాజేష్ సార్ ఇంకా మూసుకుంటున్నాను. ఓకే సార్, ఇది సార్. ఇంకా ఇందులో ఎవరైనా నాకు 3 నిమిషాలు టైం ఇవ్వండి, తర్వాత నేను వస్తాను. ఏదైనా మీకు చెప్పాలనుకున్నా చెప్పవచ్చు సార్. నేను చెప్పే విషయాలు చెప్పాను. 3 నిమిషాలు టైం ఇవ్వండి, నేను వచ్చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ బాలనరసింహ గారు. బాలనరసింహ గారు బాగా చెప్పారు సార్. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, రేట్ తగ్గటం వల్ల ప్రాబ్లం వస్తుంది. హై రేట్ లో ఉన్నప్పుడు సీడ్ ఫండింగ్ చేయటం వల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళే ఇంకో కాన్సెప్ట్ లోకి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఇది బతుకుంది కాబట్టి మాట్లాడుతున్నారు. అంటే బతుకుంది అంటే ఇది రన్నింగ్ లో ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. రేట్ ఇట్లా తగ్గింది, అలా తగ్గింది. ఇప్పుడు మేడం మీరు మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ. మీకు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి మేడం ఇప్పుడు మీరు కంటిన్యూ చేసి మాట్లాడచ్చు సార్. ఇది బతికుంది సార్, ఇంకా ఏమీ అవ్వలేదు, ఇంకా ఉంది, టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఆ ఓపిక లేకుండా మీరు ఎందుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. హై రేంజ్ లో ఉన్నప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. కానీ మీరు ఏం చేస్తారు? సీడ్ ఫండింగ్ చేశారు. నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఎవరైతే మాట్లాడారో మేడం, మీరు ఇప్పుడు ఇందాక ఏదో మాట్లాడుతున్నారు కదా, ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడచ్చు. మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీరు అంటే మంచి విషయమే. కాకపోతే యాక్చువల్ గా ఏం జరిగింది అంటే, కొన్ని దాంట్లోకి వెళ్ళి ఇది రేట్ తగ్గుతుంది, అసలు కమ్యూనిటీ సరిగ్గా లేదు, బట్ వచ్చిన ఏంటి ఫండ్ తీసేస్తున్నాడు. అలా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో దీన్ని సైబర్ క్రైమ్ కి లాగుదాము, సైబర్ క్రైమ్ కి లాగుదాము అని ప్లానింగ్ లో ఉన్నారు సార్. అందులో నేను ఎప్పుడైతే ఎవరిని ప్రమోట్ చేయలేదు, అంటే నేను డౌట్స్ అయితే క్లియర్ చేశానే కానీ నా పేరు కూడా వచ్చింది కాబట్టి నేను బాధతో నేను మాట్లాడాల్సి వచ్చింది సార్. ఎవరైనా సరే ఎవరికి ప్రమోట్ చేయరు సార్. మీకు నచ్చితేనే మీరు పెట్టుకోండి అని మాత్రమే అంటున్నారు. అప్పుడు గ్రూపులు ఎందుకు పెడుతున్నారు అంటున్నారు సార్. గ్రూపులు పెట్టకపోతే ఆ బీపీ నుంచి నువ్వు ఎలా కన్వర్ట్ చేసుకుంటావు? ట్రస్ట్ వ్యాలెట్ ఎలా యూజ్ చేసుకుంటావు? ఒకప్పుడు నచ్చింది, మేమే నచ్చాము, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు?
ఓకే, నో ప్రాబ్లం. ఒకప్పుడు రాజేష్ గారు నచ్చారు, ఒకప్పుడు సుజాత నచ్చింది, ఒకప్పుడు శంకర్ సార్ నచ్చారు, విజయభాస్కర్ నచ్చారు, చాలా మంది లీడర్లు నచ్చారు. సో అప్పుడు నీకు అవసరం కాబట్టి నచ్చారు. ఇప్పుడు నీకు డల్ అయిపోతుంది అంటే రేట్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు నీకు నచ్చట్లేదు, సైబర్ దగ్గరకు పోతున్నావు అంటున్నావు. ఎక్కడుంది సార్? సార్ నేను అన్నాను, ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు కాకపోయినా రేపు పెరిగిద్ది సార్, ప్రమోట్ చేశాను అంటున్నారు కదా, మరి మాకు సగం ఇస్తారా అని అడిగాను. నేను క్లాప్స్ మాత్రమే కొడతాను కానీ నేను ఇవ్వను అన్నారు. ప్రమోట్ చేసినందుకు క్లాస్ అలాంటప్పుడు నువ్వు మానే, అలాంటప్పుడు నీకు నచ్చనప్పుడు నువ్వు మానే, కలస్ అయిపోయి. అంటే మిమ్మల్ని మేము అనేది ఎవరైతే అలాంటప్పుడు వాళ్ళు మానేసేయాలా, చేసుకోకూడదు. సో చేసే వాళ్ళకి ఇంకా చేయగలదని చెప్పేసి ప్రచారం చేయండి, మీటింగ్ పెట్టండి. వాళ్ళు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి మీరు పీవీసీని చేయొద్దు, దీన్ని చేయండి, నేను ఒకటి చేస్తున్నాను దాన్ని చేయండి, లేకపోతే ఏది చేయొద్దు అని చెప్పమనండి. నో ప్రాబ్లం, దానికి ఏమి సార్. సో మేము ఇక్కడ మనం చేసేది ఓన్లీ అవగాహన ప్రోగ్రామ్. అవును సార్, అవగాహన ప్రోగ్రామ్ మాత్రమే మనం పంచుతున్నాం. అంత పెట్టుకోండి ఇంత పెట్టుకోండి, అది మీ ఆప్షన్. సో ఎన్నో సార్లు మనము ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్, బట్ ఏ విధంగా నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు అది నీ ఇష్టము. నీకు ఇష్టమైతేనే నీ ఇష్టము, లేదు నో నాకు అవసరం లేదు, మీటింగ్ రాకు, డబ్బులు పెట్టుకోకు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యు, నీ ఇష్టం. సో ఎవరు చెప్తున్నారు మిమ్మల్ని ఓన్లీ ఏది చేయకూడదు పీవీసీ చేయాలా అని? మేమైనా పీవీసీ మనుషులమా? ఇప్పుడు సుజాత మేడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, ఎవరైనా పీవీసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎన్నోసార్లు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఆయన చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని అనుమతిస్తున్నాను, మీకు అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం. బట్ మేము ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్. నీకు ఏంటంటే ట్రస్ట్ వారెంట్ ఏంటి, నువ్వు డబ్బులు పెట్టున్నావు, ఆల్రెడీ మీరు డబ్బులు పెట్టున్నారు, దాన్ని నీవు ఏ విధంగా మరి ఆ డబ్బు తీసుకోవాలా, ఏ విధంగా నువ్వు మరి చాలా మంది ఈ విధంగా తీసుకున్నారు, సో ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇది మన అవగాహన ప్రోగ్రామ్ అన్నమాట. ఇది హిందీ మీటింగ్లో 20 మీటింగ్లు నడుస్తున్నాయి, అవి కావచ్చు, సో మన 3 మీటింగ్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ పెట్టండి, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఆ మీటింగ్లోకి వెళ్ళకూడదు, మేము చెప్తున్నాము అని చెప్పి వాళ్ళకి చెప్పండి. నో ప్రాబ్లం. మేము ఇక్కడ మేమేం చెప్తున్నాము, మీ ఇష్టం అంటే రావచ్చు, లేకపోతే లేదు. మేమేమన్నా అసలు మేము చెప్తున్నాం కదా, మేము ఫ్రీ నాలెడ్జ్ ఇస్తున్నాం. అనవసరంగా మా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం, ఇక్కడ అనవసరంగా మా టైం వేస్ట్ చేస్తున్నాం. ఎనర్జీ అంటే ఏంటి? మెయిన్ మనకు భగవంతుడు ఇచ్చింది టైమింగ్. ఆ టైమింగ్ మనం ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్, ఇక్కడికి వచ్చే మాట్లాడే లీడర్స్ ఆల్రెడీ కోట్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇక్కడ మాట్లాడినా వాళ్ళకి డబ్బు వస్తుంది, మాట్లాడకుండా డబ్బు వస్తుంది, నేను రమ్మని చెప్పిన డబ్బు వస్తుంది, రాకదని చెప్పిన డబ్బు వస్తుంది. బట్ వీళ్ళు వచ్చేది నీ గురించి మాత్రమే. అంటే ఎవరైతే డబ్బు ఉన్నారో వాళ్లకు పాపం. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు నేను మాట్లాడి ఇక్కడ సిచ్యువేషన్ వచ్చిందని మాట్లాడుతున్నాం. అరే పాపం, నీకు డబ్బులు పెట్టుకున్నావు, దాన్ని ఏ విధంగా నువ్వు రీకవర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మా లీడర్లు వీళ్ళందరూ, ఈవెన్ నేను అందరు కూడా మాట్లాడుతున్నాం. ఈవెన్ నేను ఉన్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్, నా ఇష్టమైతే నేను చేసుకున్నాను, నా ఇష్టమే చేసుకున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా అప్లైన్ చెప్పాడా? నో, చెప్పలేదు. మన డౌన్లైన్ చెప్పాడా? చెప్పలేదు. తన ఇష్టం, యాజ్ యువర్ విష్, మీ ఇష్టము. ఇక్కడ మీటింగ్ వస్తున్నాము, మేము పర్సనల్ గా రా అని మేము ఎవరికైతే పంపించామా? అంటే రా అని ఎందుకు అంటున్నాము అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మత మార్పిడులకు చేసేటి గ్రూపులు కూడా వాళ్ళకు మమ్మల్ని మేము ఇంకా ఇన్వైట్ చేస్తాం అక్కడ. బట్ ఇక్కడ ఇది అది కాదు కదా. సో నీ యొక్క ఇన్కాన్ని నువ్వు ఆల్రెడీ పెట్టుకున్నావు, ఆల్రెడీ ఇందులో ఉన్నావు, ఆ ఇన్కాన్ని నువ్వు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలా అనేది చెప్పడం జరుగుతుంది. లేకపోతే అది ఎలాగా సార్? ఇప్పుడు ఎంతో మంది వచ్చి ఏడుస్తున్నారు. ఏమని అంటే ఏడవడం అంటే తప్పుగా మాట్లాడుకోవద్దు ఇక్కడ. ఇది కొద్దిగంత సిచ్యువేషన్ ఇలా అంటే పబ్లిక్ ఇలా అంటున్నారు కనుక చెప్తున్నాం. అయితే ఎవరికైతే మీకు అలా అనిపించిందో ఇప్పటి నుంచి వెళ్ళి చెప్తున్నాం, ఈ రోజు నుంచి వెళ్ళి ఒకవేళ ఇందులోనే మీరు విన్నట్టయితే మీ అందరికి మేము సారీ చెప్తున్నాము. సో మీరు రేపటి నుంచి వెళ్ళి మీకు అలా అనిపించినట్టయితే రాకూడదు. బట్ మేమేం చేస్తున్నాం మీకు అవసరం లేదు, మీకు అనవసరం. ఎవరికైతే తెలుసుకోవాలని ఉందో, ఎవరైతే డబ్బు పెట్టుకున్నాం సార్, మేము వినాలని వస్తున్నాం, మా స్వతహాగా వస్తున్నాము అని అనుకునే వాళ్ళు మాత్రమే రండి, అంతే. మీరు వినాలనుకుంటే రండి, లేకపోతే లేదు. సో మీ ఇష్టం. ఇక్కడ నేను వచ్చాను, ఇప్పుడు సుజాత మేడం వచ్చారు, ఇప్పుడు ఇక్కడ దానమణి శంకరరావు సార్ వచ్చారు, మల్లోత్ రమేష్ సార్ వచ్చారు, ఇక్కడ రవీంద్ర రెడ్డి సార్ వచ్చారు, సారీ పి వీరాంజనేయ సార్ వచ్చారు,
బాలనరసింహ సార్ ఇప్పుడు మాట్లాడారు, ఆర్ ప్రకాష్ సార్ మాట్లాడుతున్నారు. వాళ్ళ డౌన్ లైన్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సుజాత మేడం మీ డౌన్ లైన్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నువ్వు రిఫర్ చేసిన డౌన్ లైన్ ఎంతమంది ఉన్నారు మేడం మీకు ఇప్పుడు ఈ మీటింగ్ లో? సార్ ఇక్కడైతే ఎవరు లేరు సార్. ఎవరు లేరు, ఉండండి. బాలనరసింహ సార్ మీ డౌన్ లైన్ ఎంతమంది ఉన్నారు సార్? 10 మెంబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ 10 మెంబర్స్ ఉన్నారు. మీ వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓల్డ్ పాత వాళ్ళు. ఓకే సార్. వీరాంజనేయ సార్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీ డౌన్ లైన్స్? సార్ మా డౌన్ లైన్ లో ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు ఉన్నారు. నా పర్సనల్ గా డౌన్ లైన్ చెప్తే ఇప్పుడు ఒక్కరు కూడా లేరు ఇక్కడ. ఈ రోజు రామకృష్ణ అని ఉంటుండే, వచ్చిండా? చూస్తున్నాను 1 మినిట్. ఇక్కడ నా డౌన్ లైన్ ఒక్కరు కూడా లేరు. బట్ వై? నేను ఎందుకు వచ్చాను ఇక్కడ? ఎందుకు మాట్లాడుతున్నాము? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా చేసుకుంటే నాకు బెనిఫిట్ వస్తుందా? నో. వస్తుందా? రాదు. మూర్తి సార్ మాట్లాడండి. మాట్లాడతారా? మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ స్కైబర్ స్కీమ్ కి వాళ్ళే రిపోర్ట్ ఇస్తామని చెప్పి కొంతమంది నాకు కూడా టెలిగ్రామ్ లో లింక్ పంపించారు సార్. ఓకే. అంటే ప్రతిరోజు రాత్రి 10 నుంచి 11 గంటల మీటింగ్ అవుతుందని చెప్పి నాకు లింక్ పంపించారు. నేను ఆయనకి ఒకటే ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేశాను సార్. ఏం చెప్పానంటే, సార్ మేము పీవీసీ పెర్లవెన్ లో ఉన్నప్పటి నుంచి మేము ఉన్నాం సార్. అవును. మేము ఆల్రెడీ అమితిస్ట్ వరకు వెళ్ళాము, తర్వాత ఎక్సెల్సియర్ వరకు చేసుకున్నాము. ఓకే. ఎమరాల్డ్ కూడా నేను చేసుకోలేదు, ఎందుకంటే డబ్బులు ఇవ్వడం వల్ల. బట్ ఇంకోటి ఏమంటే, మన ఇండియన్ రూపీస్ లో ఇన్ని లక్షలు కోట్లు ఇవ్వాలంటే ఫైనాన్షియల్ గా కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరికన్నా మనం ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు పంపాలంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ 1 డే, ఒక రోజు తర్వాత మళ్ళీ 24 hours తర్వాత వేసుకోమని చెప్పి మనకి కండిషన్ పెడుతుంది. సో ఒక వ్యక్తి 32 లక్షలు, 42 లక్షలు, 50 లక్షల రూపాయలు మన ఆటోపులు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఐటీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాని నుంచి ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి మేలు జరగాలనే ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీ అయితే మనం ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే కాయిన్ కొనవచ్చు, లేకుండా లేదని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పీవీసీ మెటా కాయిన్ ని లాంచ్ చేయడం జరిగింది. మాకైతే నమ్మకం ఉంది. మేము ప్రతి ఒక్కటి మేము దీంట్లో నమ్మకం మేము ఉన్నాము. ఈ రోజు రేటు తగ్గింది. ఒకప్పుడు బిట్ కాయిన్ రేట్ ఎంత హై లెవెల్ ఉన్న రేట్ కూడా ఇప్పుడు డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మనం పెరగడానికి తగ్గడానికి కారణం ఏమంటే సార్, ఒకటి మన పీవీసీ మెటా కాయిన్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ, తర్వాత చాలా మంది దీంట్లో ఇంకా అంటే వాళ్ళకి సరైన పరిజ్ఞానం లేదు సార్. దీంట్లో క్రిప్టో కరెన్సీలో పరిజ్ఞానం లేదు. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్స్ చాలా మంది దీంట్లో ఉన్నారు సార్. అందువల్ల మన కాయిన్స్ పెరగలేకపోతుంది. సో మనం ఏదన్నా ఒక చిన్న ఎక్స్చేంజ్ లో ఒక లిస్ట్ అయితే వాళ్ళు వద్దన్నా కూడా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సార్ ఈ పీవీసీ మెటా కాయిన్ ఏమనేది అని ఆయన చెప్పడం జరిగింది సార్. లేదు సార్, ఇది ఇది స్కాము, ఇది అట్లుంది ఇట్లుంది, సేమ్ అట్లానే నడుస్తుంది ఇట్లా నడుస్తుంది అంటే, సరే సార్ మేము దీనికంటే నేను దాదాపు ఒక 15 లక్షలు పెట్టాను, నాకు డబ్బులు పోయినా పర్లేదు కానీ నేను 100% సంవత్సరాలు కానీ ఇంకా 1 year అయినా నేను 2 years అని ఆగుతాను. నేను పెట్టిన అమౌంట్ కనీసం ఒక 3 నుంచి 4 రెట్ల అమౌంట్ తీసుకుంటానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ తగ్గింది కదా, తగ్గడం వల్ల నాకేం నష్టం లేదు. నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. దాంతో పాటు మనం ఇదే నేను దీని మీద ఆధారపడలేదు సార్. నేను కూడా ఓన్ గా నేను ఎక్స్చేంజ్ లో బనాన్స్ లో కానీ వజ్రస్ లో కానీ నేను ఓన్ ట్రేడింగ్ చేసుకుంటాను. రోజుకు 5,000, 6,000, 10,000 రూపాయలు సంపాదించుకుంటాను సార్. సో నేను ఇక్కడున్న అక్కడ ఎక్స్చేంజ్ లో వచ్చే కాయిన్స్ నేను ఇక్కడ పీవీసీ మెటా కాయిన్ కొనుక్కుంటున్నాను సార్. నాకేం ఇంకా కాయిన్స్ ఎక్కువ వస్తే చాలు సార్. ఒకప్పుడు నేను ఎక్కువ పెట్టి కొన్నాను, కరెక్టే, $13 పెట్టి కొన్నాను. కానీ ఆ $12 నేను ట్రేడింగ్ చేసుకుని ఆ లాస్ ని ఇక్కడ నేను చేసుకుంటున్నాను. మీకు జ్ఞానం లేదు, మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం దాంట్లో తెలియదు, మీరు ఓన్లీ దాని మీద ఆధారపడడం కాదు సార్. ప్రతి ఒక్కరు అన్ని కరెన్సీలు అన్ని దాని మీద ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నువ్వు పెట్టుకో, $1,00,000 పెట్టుకో, లేక 1,00,000 కాయిన్స్ పెట్టుకో, పీవీసీ మెటా కాయిన్లు. నీకు ఎట్లా రాదు సార్, రోజుకి 5,000, 10,000, 20,000 ఎలా రాదు చెప్పు. ఓన్లీ నువ్వు ట్రేడింగ్ చేసుకో సార్. ఓన్లీ ట్రస్ట్ వాటిలో చేసుకున్నా కూడా నీకు 5,000, 6,000 ప్రాఫిట్ వస్తుంది అని చెప్పారు సార్. అంటే ఆయన అన్నాడు, అయితే నువ్వు రావా సైబర్ క్రైమ్ కా అన్నాడు. నేను రానండి, నన్ను ముందు అన్న గ్రూప్ లో మీరు యాడ్ చేశారు కదా, ముందు నన్ను డిలీట్ చేయండి అని చెప్పారు సార్. అయితే ఓకే, అంతే మాట్లాడతాను. ఓకే సార్ అయిపోయింది. సో బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వెళ్తారంటే వెళ్ళండి, ఎందుకంటే మనకేమో ఇది కాదు.
సో దానివల్ల మనకేం వచ్చేది ఏమంటే మనది ఏం పోయేది లేదు. సో మనము ఒకరికి ఇక్కడ హెల్ప్ చేయడానికి మనము చేయడం జరుగుతుంది. ఆ హెల్ప్ మీరు చేయకూడదు అంటే మనం చేసిన కూడా మానేస్తాం. సో అది మన ఇష్టం ఉంటుంది. సో అందుకే ఇంకోటి లింక్ అనేది సార్ చాలా మందికి క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ తెలియదు సార్. మన మేడం మార్నింగ్ రిచ్ ఇండియా భారత్ ఉంది కదా సార్, దాంట్లో కానీ మీరు పెట్టిన మీటింగ్ లో కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విషయాన్ని బాగా క్షుణ్ణంగా చెప్తున్నారు. తెలియని వాళ్ళు తెలుసుకుని ఇంకా నేర్చుకుంటున్నారు సార్. ఇది ఎందుకంటే ఇది కొత్త టెక్నాలజీ. ఏ మాత్రం చిన్న పొరపాటు చేసే వాళ్ళు ఎక్కడ డాలర్ వెళ్ళిపోతాయని వాళ్ళు భయంతో ఉన్నారు. ఇదేమంత పెద్ద ఇదేం లేదు సార్. ఓన్లీ కాపీ పేస్ట్ చేయాలి, అట్లా తీసుకొని అట్లా సేమ్ అదే నెట్వర్క్ ఒకటి తెలుసుకుంటే చాలు సార్. ఏఆర్సీనా, బిఎన్బినా లేకుంటే యూఎస్డిటీనా ఏది కావాలంటే అడ్రస్ పెట్టుకుని కాపీ చేసుకుని మిత్ర పెట్టుకోవడమే. కానీ చాలా మందికి తెలుసు సార్ ఇది ఎలా వాడాలి, ఏది వాడాలి తెలియదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఏదైనా మన మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇండియాలో కొంచెం బాగా డెవలప్ కావాలంటే ఇంక 1 year మాక్సిమం 1 year టైం పడుతుంది సార్. ప్రతి ఒక్కరికి 1 year 2 year కూడా పడుతుంది సార్. 2 year కూడా పడుతుంది. ఎందుకంటే ఇది ఆయన కూడా అన్నాడు సార్, అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి, మన పీయూష్ మెట కాయిన్ పెరగట్లేదు కదా. ఎందుకంటే ఒకటిసారి ఇది క్రిప్టో కరెన్సీ అనేది 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి ఏమో డిసెంట్రలైజ్డ్, ఒకటి సెంట్రలైజ్డ్. ఇది ఇప్పుడు మన పీయూష్ మెట కాయిన్ అనేది కంపెనీ యొక్క ఆధీనంలో ఉంది. మార్కెట్ లో ఎప్పుడైతే పబ్లిక్ మార్కెట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా నీవు కానీ నేను కానీ దాన్ని ఆపలేము సార్. కనీసం ఒక 10 నుంచి 20 డాలర్లు వెళ్ళినా చాలు సార్. పెట్టిన పెట్టుబడులకి ఇప్పుడు మీ ప్రతి ఒక్కరు అమితిస్ట్ కానీ రూబీ కానీ వాళ్ళందరూ కొన్ని వేల డాలర్లు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అన్ని వేల డాలర్లకి మనం పెట్టిన యూఎస్డిటీలు కొనుక్కొని మనం పెట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంది సార్. దానికి యుగాలు కావాలి. తర్వాత వాళ్ళు కూడా స్టేకింగ్ ఎందుకు చేస్తారంటే మన డాలర్ తీసుకుని వాళ్ళు కొంచెం అక్కడ బయట మార్కెట్ లో కొంచెం ట్రేడింగ్ చేసుకుని ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఇక్కడ యాడ్ చేసుకుని ఈక్వల్ చేసుకుంటున్నారు. మన అందరికి ప్రతి ఒక్కరికి లాభం రావాలంటే కంపల్సరీగా కొంచెం టైం పడుతుంది సార్ అని చెప్తున్నా సార్. అది సార్ మీరు చాలా బాగా ఇంకేం కావాలో చాలా బాగా చెప్పారు. ప్రతిరోజు 6 గంటల నుంచి 9 గంటల వరకు చెప్తున్నాను సార్. నేను చూస్తున్నా సార్, నేను మా పాపను స్కూల్ రెడీ చేసుకుంటూ నేను కనీసం రోజుకు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు నేనే అటెండ్ అవుతున్నా. మన నారా సార్ కానీ ప్రతి ఒక్కరు, విజయభాస్కర్ సార్ కానీ, మీరు కానీ, మేడం కానీ, తర్వాత వెంకటేష్ సార్ కానీ ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కరు రమేష్ సార్ కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వాళ్ళు వే ఆఫ్ థింక్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా సబ్జెక్ట్ సార్. ఇక్కడ వితౌట్ సబ్జెక్ట్ లో ఎవరు మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. చాలా మందికి అసలు క్రిప్టో కరెన్సీ ఫార్మింగ్ చేయడం తెలియదు, సీడ్ ఫండింగ్ చేయడం తెలియదు, కాయిన్స్ ఎలా తీసుకోవాలి, కాయిన్స్ ఎలా ఎక్కడి నుంచి తీసుకోవాలి అని కూడా తెలియదు. అయినా మేడం ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా కూడా మీరు నాకు అమౌంట్ వేస్తే నేను $1 ఇస్తానండి, మీరు తీసుకోండి, మీరు చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ షేర్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్పారంటే పిల్లల్ని తీసుకొని పిల్లలకి వంట చేస్తూ తర్వాత వాళ్ళని స్కూల్ పంపిస్తూ తర్వాత ఇంట్లో ఇంట్లో ఒకరోజు పండుగ ఉంటాయి సార్. పండుగ రోజులు అన్ని స్కూల్ హాలిడేస్ అన్ని ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అన్ని వర్క్ చేసుకుంటూ మేడం అన్ని రకాలుగా ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యి విషయాన్ని ఆమె క్షుణ్ణంగా చెప్తున్నారు. మీరు కూడా డ్యూటీ చేసుకుంటారు సార్. అక్కడ ఫారిన్ లో ఉన్నారు, మీరు అక్కడ డ్యూటీ చేసుకుని మేము కూడా ఇక్కడ చూసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామంటే అది ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. అంతేగాని నీకు నష్టం వచ్చిందో లాభం వచ్చిందో తర్వాత తీసాం సార్. కానీ ఇన్ఫర్మేషన్ ని తర్వాత టెక్నాలజీని సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ పీవీసీ మెట అనే కాదు సార్, నువ్వు ఎన్ని దాదాపు 10 కాయిన్స్ ఉన్నాయి. గెయిన్ కాయిన్స్, శిబా కాయిన్స్, టాప్ కాయిన్స్, యూఎస్డిటీ, తర్వాత లేకుంటే బిఎన్బి, లేకుంటే బిట్ కాయిన్, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో. అది ఒక దీంట్లో వచ్చిన ప్రాఫిట్ $500 తీసుకుని అక్కడ పెట్టుకో. ఓ 6 నెలలకో 5 రోజులకో $200-300 అవుతాయి. చేసుకుని ఉంటే మస్తు ఉన్నాయి సార్. దీంట్లో తీసుకోవాలంటే రోజుకు $1,00,000 తీసుకోవచ్చు. వాళ్ళు ఏమంటారు, పెట్టాం సార్, మేము పెట్టాము, ఇది పెరగలేదు అంటే నీకు నాకు ఒక్కరి కోసం పెరగడం కాదు సార్. చాలా మంది దాదాపు 80 లక్షలు పీయూసీ పెరలెవెల్ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 32 లక్షలు ఇస్తామని ప్రామిస్ చేసింది ఒకప్పుడు. ఆ 32 లక్షలు ఏ విధంగా ఇవ్వాలనేదే ఈ పీయూసీ మెట కాయిన్ రూపంలో వచ్చింది సార్. ఇది పీయూసీ మెట ఏముంది సార్, సెటిల్మెంట్ చేశారు,
మా అకౌంట్లు అన్ని బ్లాక్ అయిపోయినాయి అంటే అలా కాదు ఇంకా సార్, సిస్టమ్ ఎప్పుడు చేయలేదు కాదు సిస్టమ్. ఇది ఒకటి మీరు అంటే మీకు చిన్న కరెక్షన్ చేస్తున్నాను అంతే. సిస్టమ్ ఎక్కడ ప్రామిస్ చేయలేదు సార్. సిస్టమ్ ఏంటంటే నువ్వు నలుగురికి వచ్చిన తర్వాత ఆ నలుగురు చేయాలి. ఆ నలుగురు 16 మంది, ఆ నలుగురు తీసుకొస్తే 16 మంది అవుతారు. 16 నలుగురు తీసుకొస్తే 48 మంది అవుతారు. ఈ విధంగా చెప్పింది. సార్ అంతేగాని సిస్టమ్ ఎప్పుడు ప్రామిస్ చేయలేదు. నాకున్న జ్ఞానం ప్రకారం సార్, వాళ్ళు ఏదైతే 30 నెలలకు ఇస్తామని చెప్పారో భవిష్యత్తు కంపల్సరిగా పీవీసీ మెటకాన్ రూపంలో వాళ్ళు ఇవ్వగలుగుతారు సార్. ఎందుకంటే కనీసం ఒక్కొక్క దగ్గర ఒక మనిషి దగ్గర కనీసం 100 నుంచి 200 పీవీసీ మెటకాన్లు ఉంటే వాళ్ళ కనీసం 50 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఉన్నట్టే. అవునవును. అంటే మీరు ఇది చిన్న కరెక్షన్ చేసుకోండి సార్. ఎక్కడ కానీ ఇక్కడ ఇంకా సార్లు కూడా మాట్లాడతారు. ఎక్కడ కానీ సిస్టమ్ మీరు ఏం చేయకుండా కూడా మీరు 2250 రూపాయలు పెడితే సిస్టమ్ ఇస్తుందని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నేను కూడా ఎన్ని రోజుల నుంచి ఉన్నాను కదా, ఎప్పుడు కానీ చెప్పలేదు సార్. ఇది వెల్కమ్ సార్. సార్ మూర్తి సార్, ఇప్పుడు మీకు ఫోన్ చేసి అన్నారు కదా, వారు మీకేమన్నా మీకు తెలిసిన వాళ్ళ సార్ వాళ్ళు వేరే మీకు మీ వాళ్ళు ఒక ఆయన మొన్న ఒక 2 days బ్యాక్ మాట్లాడారు సార్. ఆయన దీంట్లో మన ఇది నైట్ దాంట్లో మా మీటింగ్ లో మాట్లాడాడు ఆయన. మాట్లాడింది ఆయన పేరు నీకు ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసే తప్ప అది నా లింక్ ఓపెన్ కాదు సార్. దీంట్లో ఇది ట్రస్ట్ ఇది టెలిగ్రామ్ లో సార్. మీతో పర్సనల్ గా మాట్లాడా? నాతో పర్సనల్ గా వీడియో కాల్ చేసిండు సార్. నాకు వీడియో కాల్ చేసిండు. నేను కట్ అయింది తర్వాత నేను ఏదో డ్రైవింగ్ లో ఉన్నాను. తర్వాత మళ్ళీ కాల్ చేసిన సార్ నేను ఆపుతున్నానండి, మళ్ళీ నీకు కాల్ చేస్తానని చెప్పి నాకు సాయంత్రం 5 గంటలకు అట్లా ఫోన్ చేసిండు సార్. నాకు ఆయన చెప్పిన దాంట్లో నేను చెప్పిన వర్షన్ నీకు కరెక్ట్ ఉంది సార్, కానీ నేను చెప్పిన వర్షన్ నాకు కరెక్ట్ ఉంది. సైబర్ క్రైమ్ అది సార్ ఇట్లా ఉంది అట్లా ఉంది, మేము ఇట్లా చాలా కాయిన్స్ మీద పెట్టాము, డబ్బులు మాకు రికవర్ అయ్యాను అంటే నీకు సైబర్ క్రైమ్ పెట్టడానికి నీకు ఏమన్నా కంపెనీ మూసిపోయిందా, ఇక్కడ ఎవరికన్నా బలవంతంగా ఇది తీసుకొని ఏమి చెప్పిందా? కాయిన్ రేటు తగ్గడం వల్ల కాయిన్ రేటు పెరిగింది నిజము, కాయిన్ రేటు తగ్గడం నిజం సార్. ఈ రోజు కాయిన్ రేటు పెరిగి సార్ 1 minute సార్, కరెక్టే. మీకు సైబర్ క్రైమ్ గురించి చెప్పాడు అన్నారు. అతనికి ప్రాబ్లం ఉంటే అతను పెట్టుకోండి, మిమ్మల్ని ఎందుకు అడ్వైజ్ చేస్తున్నారు సార్? అట్లాగా సార్. ఆయన దాదాపు ఒక మొన్న ఫస్ట్ రోజు ఒక 3 రోజుల కింద అది టెలిగ్రామ్ లో లింక్ పెట్టిండు ఆయన. అంటే ఫస్ట్ ఆయన కూడా ఉన్నాడు, ఇప్పుడు 25 మంది అయ్యారు. అంటే ఆయన కూడా ఏం చేస్తున్నా అంటే ఎవరైతే దీంట్లో మన మీటింగ్ లో అగ్రెస్ట్ గా మాట్లాడతారో వాళ్ళని క్యాచ్ చేసుకుని ఆ గ్రూప్ లో యాడ్ చేసుకుంటాడు ఆయన. ఓహో, ఓకే ఓకే, అర్థమైంది సార్. అర్థమైంది సార్. అయ్యా ఐడియా అతను ఎవరు మీకు ఐడియా ఉంది సార్? ఏమన్నా ఫేస్ టు ఫేస్? ఓన్లీ ఫోన్ లో సార్, ఓన్లీ వాట్సాప్. దీంట్లో టెలిగ్రామ్ కాల్ చేసింది సార్. ఓకే, నేను అన్నా నాకు వాట్సాప్ కాల్ చేయండి సార్ అన్న, లైవ్ మాట్లాడతాం సార్ అంటే లేదా సార్ నేను ఆప్షన్ లైవ్ మాట్లాడరాదు, టెలిగ్రామ్ లో మాట్లాడిండు. ఆయన కూడా కొంచెం క్రిప్టో కరెన్సీలో కొంచెం బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఆయన కూడా ఇట్లాంటి కంపెనీలు పెట్టి కొంచెం బాగా దోచుకున్నాడు అనేది అట్లా అనిపిస్తుంది సార్. ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన స్లాగ్ కానీ అలాంటి వాళ్ళే ఇలాంటి వాటికి వాళ్ళు షార్ట్ కట్ లో వెళ్ళి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఉంటారు సార్ వాళ్ళు. ఆయన ఒక పెద్ద అని అనిపిస్తుంది నాకు. కొంచెం రాజేష్ సార్, దీని మీద కొంచెం మనం ఎక్కువగా కొంచెం ఫోకస్ పెట్టాలి. ఈ విషయం ఒకసారి చూద్దాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మూర్తి సార్, థ్యాంక్ యూ. ట్రస్ట్ వాలెట్ లో మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఏమి చూపిస్తారా అని చెప్పిండు. నా ట్రస్ట్ వాలెట్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పినాను సార్. నేనే చెప్తున్నాను, కావాలంటే నీకు ఫోటో పెడతా. నేను స్క్రీన్ షేర్ చేయను, నీకు ఫోటో పెడతాను, దాంట్లో చూసుకో. పీవీసీ మెటా కాయిన్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత డాలర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని నేను చూపిస్తా. నేను ఫోటో పెట్టడం వల్ల నాకు ఓన్లీ నీకు నేను షేర్ మాత్రం చేయను సార్ చెప్పిన. మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్, మీరు ఎన్నో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడు అన్నమాట, ఆయన నీకు ఇంత నమ్మకం ఎందుకు, ఉన్నాయా లేవా అంటే, అయ్యా నేను ఆల్రెడీ నా దగ్గర 5,000 కాయిన్స్ ఉన్నాయి, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. ఓన్గా నేను డబ్బులు పెట్టి పీవీసీ మెటా కాయిన్లు నా 2 అకౌంట్స్ ఉంటే 2 అకౌంట్స్ కి దాంట్లో 2,500 దీంట్లో 2,500 నేను ఇన్వెస్ట్ పెట్టుకున్నాను. నేను వాడతాను, రేట్ పెరిగినప్పుడు ఒక 500, 1,000 రూపాయలు మన ఇన్వెస్ట్ ఇస్తే నేను సేల్ చేసుకుంటా. మళ్ళీ ఒక 1,000 రూపాయలు అట్లా తగ్గిందంటే మళ్ళీ కొనుక్కుంటాను. రోజుకు దాంట్లో 500, 1,000, 2,000 నేను సంపాదించుకుంటాను సార్ దీంట్లో ఓన్లీ పీవీసీ మెటా ద్వారా. దాంతో పాటు నేను అదర్ కాయిన్స్ కూడా ఎక్స్చేంజ్ లో నేను ట్రేడింగ్ చేసుకుంటానంటే నిజం చెప్తారా అప్పుడు చెప్తారా, ఒకసారి నాకు స్క్రీన్ షాట్ చేస్తారా అన్నాడు. నేను చేయను సార్, నీ ఎవరో కాదు స్కామర్, నీవే ఉన్నట్టున్నావు అనే లోపల వాడు కొంచెం డల్ అయింది. మీరు ఆ విధంగా కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్.
మీరు అవును అలాంటివి ఏం సార్. చెప్పొద్దు. మా దగ్గర లేవండి అయినా మాకు నమ్మకం ఉందని చెప్పండి సార్. మా దగ్గర కాయిన్ లేదు, నా చాలా తక్కువ అయినా నాకు నమ్మకం ఉంది, మీరు నాతో ఇలాంటివన్నీ మాకు అవసరం లేదని చెప్పేయండి అంతే. కట్టనట్టు చెప్పేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఒకటి నేను ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ ఇస్తాను. ఎవరైనా నాకు చెప్పండి స్క్రీన్ షేర్ అవుతుందా లేదా అనేది. ఒక్క నిమిషం సార్. అయితే స్క్రీన్ షేర్ ఇస్తాను. వన్ మినిట్ సార్. సో ఇక్కడ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మీకు బ్లాక్ చేయడము నేర్చుకోలేదా మీరు? అదే ఏంటంటే ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వకూడదు. అలా మీరు మీ యొక్క టెలిగ్రామ్ లో మీరు టెలిగ్రామ్ లో నేర్చుకోలేదా సార్? మీకు ఒకసారి చూపించాను కదా నేను. మరి మీరు అందరూ ఎందుకు దాన్ని పాటించలేదు అనేది నా డౌట్ అనమాట. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ స్క్రీన్ అయితే కనబడట్లేదు సార్. అవునవును, ఇందులో అయితే కనపడదు. నేను ఒక్క నిమిషం, నేను ఇంకో దాంట్లోకి వెళ్ళి వస్తాను. 1 మినిట్. అవునవును, కరెక్ట్, నేను మర్చిపోయాను. అయితే సార్ మీరు అక్కడ మేడం మీరు నా- నేర్పలేరు అక్కడ? మేడం మీరు సార్ కూడా నేర్పలేరు అక్కడ? సార్ అది వాళ్ళు ఒక క్రిప్టో వరల్డ్ ఇండియా సార్. అది ఏంటండి? క్రిప్టో వరల్డ్ ఇండియా. అలా కాదు, నా మాట వినండి సార్ మీరు. వాళ్ళు నేను నాకు ఫోన్ నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేనండి, నా మాట వినండి. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను అనేది మీకు చెప్తాను వినండి. మీరు అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే, యాక్చువల్లీ అతని గురించి నేను మాట్లాడేది, ఎవరైతే ఇప్పుడు కాల్ చేస్తారో అతని గురించి నేను మాట్లాడేది. నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. ఏంటంటే నీకు అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే కాల్ చేయకుండా నువ్వు పెట్టుకోవాలి. ఒకటి అన్నోన్ పర్సన్ అర్థమైతే సార్, మీకు అర్థమైందా సార్? అంటే నీలో కంటాక్ట్ లేకుండా, నీ దగ్గర కంటాక్ట్ లేకుండా తను యాడ్ చేయరాదు, నీ కంటాక్ట్ లేకుండా, నీ పర్మిషన్ లేకుండా. అదొకటి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఎందుకు నీకు ఒక మాట అక్కడ మీరు మాట్లాడడం నాకు ఏం అర్థమైంది సార్? సో మీరు డైరెక్ట్ మాట్లాడడం సార్ అన్నప్పుడు, లేదా ఇన్లైన్ మాట్లాడడం అంటే దాని అర్థం ఏంటంటే తన మొబైల్ నెంబర్ అక్కడ హైడ్ పెట్టుకుంటాడు. తన మొబైల్ నెంబర్ కనపడదు నీకు. అవును సార్, అవును, కరెక్ట్ సార్. వినండి, నేను అతని గురించి జనరల్ గా మాట్లాడుతున్నాను. నేను జనరల్ గా మాట్లాడుతున్నాను అనమాట. సో ఈవెన్ అలాంటి కాల్స్ నాకు కూడా వస్తాయి. సో దానికి ఏంటి, నువ్వు కూడా బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ యూజర్ అని చెప్పేసి ఉంటుంది, బ్లాక్ చేయొచ్చు. అవన్నీ మేము నేర్పాం. శ్వేత మేడం మీరు అక్కడ నేర్పారు కదా? నేర్పినా లేదా? ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా వాళ్ళు గ్రూప్ లో యాడ్ చేయరాదు. సో ఎవరైనా అన్నోన్ పర్సన్ మనకి టెలిగ్రామ్ లో అతను కనెక్ట్ కారాదు. ఆ విధంగా మనము చేసి పెట్టుకోవచ్చు సార్. మేడం నేర్పారా లేదా మేడం? అంటే మీకు ఐడియా ఉందా? నేర్పించాం సార్. రమేష్ గారు కానీ నేను కానీ చెప్తూనే ఉన్నాము. నేర్పించారు కదా? సో ఇక్కడ కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మీరు స్క్రీన్ షేర్ చేసి చెప్తారా? చెప్పగలుగుతారా మేడం? నేను చెప్పనా? చెప్పండి సార్. రమేష్ సార్, మళ్ళీ సార్ ఉన్నారా? మళ్ళీ రమేష్ సార్, బాలు ఆర్ట్స్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ ఆన్ చేసి, మనకు అన్నోన్ పర్సన్ మనకు కాల్ రాకూడదు సార్. సో అది ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నా సెట్ చేయలేదు సార్ కొంచెం. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? ప్లీజ్ ఎనీ లీడర్స్. హలో బాలు సార్, వెల్కమ్. బాలు సార్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఈరోజు అప్డేట్ వచ్చింది కదా? చెప్తాను సార్, దాని గురించి చెప్తాను. ఇక్కడ కొద్దిగా చిన్నగా ఏమైందంటే కొద్దిగా చిన్న ఒక అందరికి చెప్పాల్సిన ఒక విషయం వచ్చింది, అందుకని అది చెప్తాను సార్. మీరు చెప్తారా దాని గురించి? మీరు మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు? సరే, దాని గురించి కూడా నేను చెప్పాలనుకున్న సింపుల్ గా సార్. చెప్పండి సార్, మాట్లాడండి. ఎవరు ఈ రోజు మరీ అంత చిన్నవాళ్ళు ఏం కాదు, మరీ అంత తెలియని వాళ్ళు ఏం కాదు. అవును సార్ ఉన్న విషయం. ఎందుకంటే దాని గురించి ఎందుకు మనం మాట్లాడేటప్పుడు టైం వేస్ట్, ఒక మోటివేషన్ సబ్జెక్ట్ చెప్పడం వల్ల. ఇంకోటి, నేను మొన్న నుంచి చాలా నుంచి చూస్తున్నా, నేను ఒకసారి మాట్లాడినా మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి, మనం వినాలి కూడా. కాకపోతే ఏంటంటే పీవీసీ మెటా ఎప్పుడు స్టార్ట్ అయింది, పెరల్విన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పెరల్విన్ సబ్జెక్ట్ ఏంది, పెరల్విన్ ప్లాన్లు ఎవరికి ఏమి చెప్పదు.
ఇది ఎంత సీనియర్ అయినా ఫస్ట్ ప్లాన్ ఎవరికి ఏమి చెప్పదు. పెరల్విన్ 2015 స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు తెలిసిన 2000 వరకు పెరల్విన్ ప్లాన్ అప్డేట్ ఎవరికి ఏం చెప్పదు. ఇయర్ కొత్త అప్డేట్ ఇస్తా ఉంటది. దాన్ని మనం ఫాలో అయిన వాళ్ళకు, రెగ్యులర్ గా దాన్ని కంటిన్యూగా గుడ్డిగా నమ్మి చేసిన వాళ్ళకు లక్షలు లక్షలు తీసుకొని మిగిలించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. డౌట్ తో ఉన్న వాళ్ళు డౌట్ తో ఉన్నారు. కొంతమంది డౌట్ ఉండి నాలాగా సగం చేసి సగం చేయకుండా కూడా, నేను కూడా ఎగ్జాంపులే దానికి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఒక ప్లాన్ అనేది మనకు ఈ రోజు క్రిప్టోలోకి తీసుకొచ్చింది ఏది పెరల్వీన్. దాన్ని తీసుకురావడానికి కారణం కూడా రీజన్ స్టార్టింగ్ లో ఏం చెప్పింది, మీ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చమన్నది కాబట్టి నేను మారుస్తున్నా అని చెప్పిండు సెంట్రల్ గవర్నమెంట్. అది ఒకటి. అవును సార్. తర్వాత ఇంకోటి, ఇదే పెరల్వీన్ పడగొట్టడానికి ఆర్ఎక్స్ వైన్, రాజు వైన్, గోల్డ్ వైన్ అన్ని కైండ్లు వచ్చినాయి, అన్ని పోయినాయి. అవి ఎవరు మన వాళ్ళే కొంతమంది చేసిండ్రు కూడా. అందుట్లో పైసలు వస్తున్నామంటే ఆశకు పోయి చేయడం. ఇప్పుడు కూడా ఈ క్రిప్టో కరెన్సీలో రోజుకు ఒక కైన్ పుట్టుకొస్తుంది, వేల కైన్లు వస్తున్నాయి. ఒక్కొక్క దాని అవును గురించి సార్. మనం మాట్లాడుకుంటూ ఉండాలి అంటే కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, రోజు ఒక 5 నిమిషాలు మాత్రమే దాన్ని కేటాయించడం బాగుంటది. అది ఎవరన్నా ఎక్స్పర్ట్లు చెప్తే బాగుంటది. అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక్కొక్కరు పూర్తం మరీ సిల్లీగా ఎవరో నాకు ఫోన్ చేసిండ్రు, ఇప్పుడు నేను మాట్లాడినా వాళ్ళు నాకు చేస్తున్నారు అంటే నీకు ఇంట్రెస్ట్ లేనిదే మాట్లాడవు కదా సార్. ఎస్ ఫస్ట్ ఇప్పుడున్న ఎస్ ప్రాబ్లమ్, నీకు ఇంట్రెస్ట్ లేకుంటే మాట్లాడవు. నీకు ఎప్పుడు ఎస్ అనిపిస్తుంది, ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా క్లియర్ గా అంటే, ట్రస్ట్ వాలెట్లకు మనం ఇన్వైట్ చేసినప్పుడు మన పెరల్విన్ నుంచి పీవీసీ మెటల్కి వచ్చే ముందర కైన్ విలువ ఎంత ఉంది మనం ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ మన టీం సభ్యులు మొత్తం. తర్వాత ఒక 6 months బ్యాక్ 1400 కైన్ ఏ విధంగా అయింది, $1400 అంటే $14 మినిమం, $14. అట్లా ఉన్న కైని ఎందుకు తగ్గిందని నాకు తెలిసిన రీజన్ చెప్తా. పీవీసీ మెటాల ఫస్ట్ స్టార్టింగ్ లో మన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద విఐపీలు వేల డాలర్లు పెట్టడం వల్ల, ఇంకోటి రీడియం చేయడం వల్ల అది కైన్ రేట్ పెరిగింది. అప్పుడు ఒక్క పీవీసీ మెటల్ రిలీజ్ చేయాలంటే 3 రోజులకు ఒకసారి రిలీజ్ అవుతుంది. 3 రోజులకు ఒక రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన వాళ్ళు కంప్లైంట్ చేయడము, ఏదో మెసేజ్ పెట్టడము కంపెనీకి, ఎవరో సీనియర్స్ ఒక 5 కైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అవును. దాని తర్వాత 25 డైలీ రిలీజ్ చేసినప్పుడే కైన్ రేట్ పడిపోయింది. ఇది బాగా అబ్జర్వేషన్ చేసిండ్రో లేదో తెలియదు. డైలీ 25 కైన్లు రిలీజ్ చేయడం వల్ల చాలా మంది సీనియర్స్ కొంచెం డబ్బులకు ఇబ్బంది అయ్యి కంటిన్యూగా దాన్ని సేల్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు సిస్టమ్ చేతిలో మనం ఉన్నామని నాకైతే అర్థమైపోయింది. సిస్టమ్ కూడా ఏం చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ సీడ్ ఫండింగ్ అప్డేట్ వల్ల మీకు కమిషన్ రావడము, టీం వర్క్ చేయడము, అదేదో అప్డేట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇది కంపెనీ ఎప్పుడు, నాకు తెలిసినంత వరకు పెరల్విన్ ఎప్పుడు ఏ ప్లాన్ ఎవరికి చెప్పదు. ఎందుకంటే మనతో పాటు ఉండి పక్కలకి మెసేజ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారని కంపెనీకి కాదు, వ్యాపార వ్యక్తులకు ఎవరికైనా తెలుస్తుంది. ఇది వ్యాపారంలో సీక్రెట్, బిజినెస్ అంటేనే సీక్రెట్. యాక్చువల్ గా నువ్వు అన్ని ఏదో పెట్టేసి నేను అందుట్లో ఉండి నేను అంతిస్తా అని ఎవరు మనం ఆశపడి ఈరోజు ట్రేడింగ్ చేయడం వల్ల, ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ ఏమైనారు, మాక్సిమం ₹1,00,000 పెట్టి ముందే కైన్స్ కొని పెట్టుకుంటున్నారు. ఎవరు సీడ్ ఫండింగ్ చేయలేదు, టోకెన్ ఫార్మింగ్ చేయడం లేదు. చాలా మంది సేల్ చేయడం అంటే తక్కువ ఉంది కొనాలి, రేట్ ఎక్కువ పెరిగినప్పుడు అమ్మాలి, అంతే. ఇంకా కంపెనీ సభ్యత్వం కొత్త వ్యక్తులను తీసుకురావడానికి ఎక్కడ ఎవరు ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ ఇది మినిమం ఇప్పుడున్న కొంతమందికి అప్పుడు పెరల్విన్ అంత ఈజీగా సబ్జెక్ట్ లేదు కాబట్టి ట్రస్ట్ వాలెట్, యూఎస్డీలు, బిఎన్బిలు అన్ని చేయాలంటే ఈ వర్డ్స్ జాగ్రత్త పెట్టుకోవాలంటే ఏంది ఇవన్నీ మాకు తెలియదు అని చాలా మంది తెలియక, వాళ్ళకి చెప్పిన అర్థం చేసుకోక, అర్థమయ్యి మళ్ళా చెప్పేవానికి పెంటలెక్కి ఊక ఉండేది బెటర్ అని కొంతమంది డ్రాప్ అవుతున్నారు నాలాగా. కొంతమంది ఏమో తెలివిమంతులుగా పెట్టుబడి పెట్టి తగ్గినప్పుడు రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రేపు అప్డేట్ వచ్చిన తర్వాత ఏమి ఇస్తుందో దాన్ని బట్టి కైన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఒక్కసారి సిస్టమ్ మళ్ళీ 25 కైన్లు గాను బ్లాక్ చేసి ఒక 5 కైన్లు 3 రోజులకు ఇస్తా అంటే నాకు తెలిసినంత వరకు కైన్ రేట్ పెరగచ్చు. సీడ్ పార్ట్నర్స్ కొత్త వాళ్ళు ఒకవేళ మన టైం బాగుండి పాత పెరల్విన్ లో ఇంకా కొంతమంది అకౌంట్లు ట్రస్ట్ వాలెట్ చేసుకునే వాళ్ళు, డీపీలు చాలా మంది ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇచ్చింది, ఆ సిస్టమ్ ఓపెన్ అయ్యి మళ్ళీ పెరల్విన్ ఓపెన్ అయ్యి సీడ్ ఫండింగ్ చేసేటట్లా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ట్రస్ట్ వాలెట్లా దాన్ని ఛాయిస్ ఇస్తే కైన్ రేట్ పెరగచ్చు. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయడం తక్కువ అయింది అందరిది. వర్క్ చేయకుండా
ఏదో కావాలి మనం పెట్టినాం డబ్బులు, కావాలి పెట్టినాం డబ్బులు అంతే. ఈవెన్ నాకు కూడా మన దాకా అట్లే అనిపించింది. నేను కొంచెం రియలైజ్ అయ్యి దాని గురించి ఆలోచన చేసి నాకు తెలిసిన వరకు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉండి అంత హైప్ పోయిన కాయిన్ మళ్ళీ సడన్ ఇంత డౌన్ రావడం ఏంది. ఈరోజు ఒక 40 రూపాయలు 50 రూపాయలు పెరిగితేనే సంతోషపడే స్థితికి వచ్చినాం. 1400 ఉన్న కాయిన్ ఒక 50 రూపాయలకు వస్తేనే ఆలోచనలో పడ్డాం. అంటే మన మైండ్ సెట్ కూడా మనం ఆటోమేటిక్ గా కంప్లీట్ గా పెరిగితే బాగుంటది అని ఆలోచనలో ఉన్నాం. ఇది నా అభిప్రాయం. జీ జీ ఎస్ ఎస్ సార్, ఇది సార్ 100% నా కరెక్ట్ అభిప్రాయం. చెప్పారు సార్. ఎస్ సార్, ఎస్ అంటే సార్, 100% ఎందుకు అంటే ఇంకోటి, ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడిన ఒక వ్యక్తికి సరే తెలుసో తెలియకో మాట్లాడిన, నేనేం చెప్తున్నా, నీకు ఇష్టం లేని పని నువ్వు మాట్లాడడం నీకు అనవసరమైన విషయం. అది అది కూడా సబ్జెక్ట్ కరెక్ట్. మీరు చెప్పింది కూడా సబ్జెక్ట్ కరెక్ట్. అలాగే నీకు తెలుసుకోవాలంటే కాల్ రాకుండా కూడా నువ్వు చేసుకోవచ్చు రకరకాలు. అనేది మనం చెప్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్లు మన టీంలో ఉన్న వాళ్ళే కదా, ఒకప్పుడు పెరల్విన్ పోతుంది అని చెప్పి, గోల్డ్ వైన్ అని చెప్పి, ఆర్ఎక్స్ వైన్ అని చెప్పి, రాజు అని చెప్పి చాలా మంది ఎస్ ఎస్ చేసిండ్రు. ఎస్ ఇప్పుడు కంపెనీ ఫ్రాడ్ అని పుకారు లేపిండ్రు. ఎందుకు నా అవునవును సీనియర్లే నా పైన ఉన్న వాళ్ళే లేదు ఇది కరెక్ట్ అంటే కూడా లేదని గోల్డ్ వైన్ చేపించి కూడా 15-20 వేలు పెట్టించిండ్రు నాతోన. అవునవును సార్, అవును సార్, నన్ను గోల్డ్ వైన్. చేపించిన వాళ్ళే. ఇట్లా మన వాళ్ళకే అంత అంటే వాళ్ళకి ఏముంటది అంటే, వాళ్ళు కొంతమంది అట్లా టీం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సింగిల్ లైన్ పోతే ఏదో కమిషన్ వస్తుంది నాకు సింపుల్ గా, ఏదో 100 వస్తుంది, వర్క్ చేయలేనప్పుడు వాళ్ళు డైవర్ట్ చేసి దీంట్లో ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఆశపడి మళ్ళీ దానిలో పోయి పెట్టిండ్రు. ఇది నాకు తెలిసినంత. అందుకే పెరల్విన్ సిస్టాని ఎప్పుడు మొత్తం రివీల్ ఏ కంపెనీ చేయదు నాకు తెలిసినంత వరకు. సరే క్రిప్టో గురించి మనకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు, తెలుసుకుందాం, తెలుసుకోకుండా ఉండాలని కాదు. ఇప్పుడు తెలుసుకోవాలనే కదా మనం ఈ టైంలో మీటింగ్లు పెట్టుకునేది టెలిగ్రామ్ లో. అవునవునవును నిద్రపోయే టైంలో కూడా ఇది మనం మాట్లాడేది. అందుకే ఆ పోయేది నాలెడ్జ్ ఏందో ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్క సమస్యను వినాలి, కానీ ప్రతి సమస్యను మనం క్లియర్ గా చెప్పి చేయాలనేది. దాని అనవసరమైన టాపిక్ అని పక్కకు పెట్టేస్తే ఏదో రోజు వాళ్ళే అర్థం చేసుకుంటారు. షూర్ 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 షూర్. ఇది నా సలహా సార్. ఎందుకంటే ఒకటి ప్లాన్ పర్ఫెక్ట్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్ గా ప్రతి వ్యక్తికి, స్టూడెంట్ కి, ఇప్పుడు టీచర్ కరెక్ట్ అందరికి 90 మంది క్లాస్ లో స్టూడెంట్స్ ఉంటే అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలని అతను రిహార్సల్ చేస్తాడు. వాస్తవం చెప్పాలంటే టీచర్ అది అర్థం చేసుకునే కాడ కూడా తప్పుగా ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ తప్పు అవుతుంది. ఇప్పుడు ఒకడు ఫస్ట్ వచ్చి ఒకడు లాస్ట్ ఎందుకు వస్తున్నాడు అంటే, దాన్ని స్టడీ చేసే విధానంలో దానికి సమయం ఏకదం కేటాయించకపోవడము, దాంట్లో మన వాతావరణంలో ఎట్లా ఉంటున్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటామని ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. ఈ రోజు కొంతమంది ఐఏఎస్లు సెల్ ఫోన్ లో కూడా ఒక పాప చూసి కోచింగ్ తీసుకొని ఐఏఎస్ జాబ్ కొట్టింది. ఐఏఎస్ ట్రైనింగ్ పోయిన వాళ్ళు కూడా ఐఏఎస్ జాబ్ కొట్టలేదు. దానికి ఇంట్రెస్ట్ అంటే, నేను కట్టెల పొయ్యి మీద వండుకొని తింటున్నా, లేదు బావాచల పోయి తింటున్నా, ఇంట్లో హాస్టల్లో వండి పెడుతున్నా, చదివేటోడు చదువుతున్నాడు, ఇక్కడ చదివేటోడు చదువుతున్నాడు. జాబ్ కొట్టాలని కష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా పడతాడు. సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నప్పుడు నాలాగా మీలాగా సబ్జెక్ట్ మీదనే అవగాహన పెంచుకుందాం, క్రిప్టో మీద పెంచుకుందాం, తప్పు లేదు. రోజుకు ఒక కాయిన్ కొత్త పెరుగుతుంది, దానికి కంపెనీ సీఏఓడు దాని గురించి ఎవడు అంటే మన పని ఎవడు చేయాలా సార్? అందరూ అన్ని దాంట్లో సక్సెస్ కారు. నాకు తెలిసిన వరకు అందరూ అన్ని దాంట్లో సక్సెస్ కాదు, ఒకటో రెండో చూసుకోవాలి. ఇప్పుడు బాస్ ఎవరు కాయిన్లకు బిట్ కాయిన్ బాస్ అయింది అంతా. ఇప్పుడు అదే 2000 సంవత్సరంలో చాలా మందికి బిట్ కాయిన్ ఒక ఏదో ఎగ్ పప్పు కరిపప్పు తింటే ఒక కాయిన్ ఇచ్చిండ్రు అప్పట్లో. ఆ కాయిన్లు అమ్ముకున్న వాళ్ళు ఏదో బాధపడతారంటే 2000 సంవత్సరం ఇక్కడ, ఇప్పుడు 2024 ఇక్కడ. దానికి అప్డేట్ అప్పుడు వేరే ఉంది, అప్పుడు కథ ఉంది. అప్పుడు నుంచి స్ట్రగుల్ వాళ్ళు ఉండరు. అప్పుడు రూపాయి కొన్నాడు కూడా నేను అప్పట్లో కష్టపడి కొన్నా అంటాడు. ఆ టైంలో ఊపిరి ఇచ్చిండ్రు, నా తెలివితోనే కొన్నా అంటాడు. అదే ఇప్పుడు మన వాళ్ళు ఫెయిల్ అయితే నన్ను కంపెనీ ముంచింది, నన్ను ఇది చేసింది అది చేసింది అంటున్నారు. కంపెనీ సిస్టమ్ క్లియర్ గా చెప్పేస్తుంది దాంట్లో అప్డేట్ ఏంది ప్రతి ఒక్కరికి. ఇంకోటి పెరల్విన్ నుంచి అప్డేట్ ఉన్న వాళ్ళకు కొంచెం అర్థమవుతుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఏందో పెట్టుబడి పెట్టినాము, ట్రస్ట్ వాలెట్లో మాకు రాలే, ఇంకా పెడితే మీ ఆడ బయట ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టినాము, మాకు అప్పులు అవుతున్నాయి, మా ఫ్లాట్ అమ్మి పెట్టుకున్నాము. ఇవన్నీ ఎవరు పెట్టమన్నా? నిన్ను టీం చేసుకొని వర్క్ చేసుకో, 10,000 పెట్టి ఎవరో నీకు తెలిసిన ఉన్న సబ్జెక్ట్ ని తెలుసుకొని సబ్జెక్ట్ ని చెప్పు, నచ్చితే చేసుకో, లేకుంటే వదిలే, నీ పని చేసుకో. రెగ్యులర్ గా ఏదో వర్క్ ఉంటుంది కదా నీకు. ఎందుకు ఒక కంపెనీ మనం ఇప్పుడు ఒకటే సార్ నేను చెప్పేది, మనకు ఆ రోజు ఏం తిరిగినప్పుడు ఏదో పెరల్విన్ లో బిజినెస్ మంచిగా ఉందని మంచి బిజినెస్ అనేది దిగినాం. దానివల్ల ఇంట్లో అంతా కొంచెం కష్టపడ్డాం, మనం కూడా కష్టపడ్డాం. కంపెనీ మనకు కరెక్ట్ జెన్యున్ గా వర్క్ జరిగింది, డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చిన దానికి కరెక్ట్ ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని బ్లేమ్ చేసి దాన్ని ఏది అది చేసింది ఇది చేసింది దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం కూడా తప్పే. సడన్ గా ఈ రోజు నువ్వు 10,000 పెట్టినావు, రేపు 1,00,000 రూపాయలు రావాలంటే ఎట్లా వస్తుంది? టైం పడుతుంది.
ఉమ్, ఇప్పుడు G20 సదస్సు జరిగింది ఢిల్లీలో. దాంట్లో క్లియర్ గా నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు క్లియర్ గా చెప్పేసారు పార్లమెంట్ లో కూడా. దానికి ప్రతిదీ ఒకటి రాజకీయంగా కూడా లింక్ ఉంటది. గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం బైనాన్స్ లో వస్తా ఉన్నాము. బైనాన్స్ లో ఒక ప్రాబ్లం ఏముందంటే, బైనాన్స్ లో తీవ్రవాదులకు కొంచెం నడిచింది అనేది తెలిసింది. ఉమ్, ఉమ్. తీవ్రవాదులకు ఎట్లా పోతుంది అనే దాంట్లో లిస్ట్ అడిగింది గవర్నమెంట్. ఆ అవును, గవర్నమెంట్ లిస్ట్ అడిగినప్పుడు బైనాన్స్ ఎందుకు చెప్పలేదు? అందుకే దానివల్ల అదే దేశానికి చెప్పాలి కదా. నష్టం జరుగుతుంది అన్నప్పుడు మనం కూడా బాధ్యత వహించాల్సిందే కదా. వహించాల్సిందే, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు మనం సరే ఒక పూట తినొచ్చు, ఏదో ఇబ్బంది జరుగుతుంది కదా, జరుగుతలేదని కాదు, మనం కూడా కొంచెం ఆశ పెట్టుకున్నాం, ఏదో కష్టపడి దీన్ని నమ్మినాం కాబట్టి. బైనాన్స్ లో ఈ విధంగా జరుగుతున్నప్పుడు బైనాన్స్ ని కొంచెం దాన్ని పక్కకు పెట్టేసి, అందుకే సిస్టమ్ ని వేరే యూఎస్డీలు వాడుకోమంటున్నాం ఈరోజు. అవును. ఇది ఇంత లోతుగా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బిజినెస్ పేపర్ లో కూడా చూడండి, నేను ఆ రోజు బాగుంది పేపర్ నా దగ్గర ఉంది, డేటుతో సహా. నిర్మలా ఉమ్, సీతారామన్ G20 తర్వాత పార్లమెంట్ లో క్లియర్ గా 2025-26 భారతదేశ జీడిపిని ప్రపంచ దేశాలలో 3వ స్థానంలో నిలబెడుతున్నాము అని గర్వంగా చెప్పేస్తున్నారు వాళ్ళు. దానికి ఏమేమి చేయాలనో అప్పుడే చేసేసిండ్రు. ఈ రోజు చేసి ఈ రోజు కష్టపడకుండా డైరెక్ట్ ఏదో ఊక వచ్చేస్తుంది అంటే కాదు. దానికి RBI, రిజర్వ్ బ్యాంక్, ఇప్పుడు రాజకీయంగా కొంతమంది మన కంపెనీలో మన దగ్గర ఉండి ఏదో పరకు చేయకు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం సార్, నేను రోజుకు 1000 రూపాయలు తీసుకుంటున్నా, రోజుకు మీరు 10,000 తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను అసూయపడితే నా తప్పు, అది నా తప్పు అవుతుంది. మీరు కష్టపడింటారు కదా, ఏదో మీ సొంత డబ్బు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసింటారు కదా, దానివల్ల USD ఎక్కువ రావచ్చు, దానివల్ల PVC మెటల్ ఎక్కువ రావచ్చు. ఇప్పుడు 10 లక్షలు పెట్టినోనికి నువ్వు 10,000 పెట్టినోనికి కంపేర్ చేస్తా అంటే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? ఉమ్, తప్పు అవుతుంది కదా. ఉమ్. అవును సార్, ఇప్పుడు అవును సార్. మీరు కష్టపడి రోజు టెలిగ్రామ్ లా ఇప్పుడు 11 వరకు క్లాసులు చెప్తున్నారు. 11 తర్వాత కూడా మీకు ఎవరో అన్నోన్ పర్సన్, నాలాగా వేరే బిజినెస్ పర్సన్, ఎవరో ఇంకో కొత్త వ్యక్తితో, ఏదో మీటింగ్ లో ఫ్రెండ్ రిఫరల్ ద్వారా వచ్చిన వ్యక్తితో టెలిగ్రామ్ లో మీకు కాంటాక్ట్ అవుతాడు. మీకు నచ్చితే చాలా మంది. సబ్జెక్ట్ అట్లా నచ్చినప్పుడు నువ్వు సబ్జెక్ట్ గురించి చెప్తావు. చెప్పినప్పుడు నచ్చితే సార్ నేను పెడతా అన్నప్పుడు నువ్వేం చేస్తావు? వద్దంటావు వాళ్ళని. లేదు కదా, పెట్టుకోమంటాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా. జరిగేది అదే. ఆ మనిషికి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పెట్టు, లేదంటే పక్కకుంటు. దాని గురించి మనకు వద్దు డిస్కషన్ ఇక్కడ. ఇప్పుడు మన దాంట్లో కూడా చాలా మంది వింటున్న వాళ్ళు కూడా నాకు అర్థం అవుతుందని చెప్తున్నా, నేను వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా వాస్తవంగా. ఇప్పుడు ఒక ప్లాన్ మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా దాన్ని స్టడీ చేసి ఎలా చెప్పాలి అని చెప్తుంటారు. ఒక మేడం కూడా మన మొత్తం టీం వర్క్ చేయడం వల్ల ఏ విధంగా వస్తుందని చెప్తున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి. నేను వర్క్ చేస్తే వస్తుంది అన్నప్పుడు వర్క్ చేయాలి. లేదంటే నీ దగ్గర ఉన్న డబ్బుల్ని నువ్వు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని గురించి ఎట్లా రోజు రాత్రి 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయితే టెలిగ్రామ్ లో ఒక 1 అవర్ విందాము అనే మైండ్ సెట్ ఉండాలి, అప్డేట్ ఉండాలని. ఇది ఒకటే కాదు, మీరు అన్నట్లు మళ్ళీ వేరే కాయిన్ గురించి కూడా కొంచెం అప్పుడప్పుడు చెప్తున్నారు మీరు, క్రిప్టో గురించి. అది కూడా మనకు అవసరమే, కొంచెం చెప్పాలి. ఆ ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయితే అది వేరే అవుతుంది నా అభిప్రాయం. ఇంకోటి, పెరల్విన్ అనేది నాకు తెలిసినంతవరకు జెన్యున్, అది మోసం చెయ్యదు, అది ఎవరికి ఏం ప్లాన్ చెప్పదు. అది చెప్పేది మనం ఒకసారి కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే పైసలు పెరగాలి, ఇప్పుడే బాగుపడాలి అనేది అది కాదు పని. నాకు తెలిసినంత వరకు 2025 లాస్ట్ లేదా 2026 మన టైం బాగుంటే రేపు గవర్నమెంట్ మారి దాని మీద బైనాన్స్ లా వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్ రెస్పాన్స్ అయ్యి బైనాన్స్ వాడు దాని డీటెయిల్స్ మొత్తం ఇస్తే ఓకే అని అగ్రి అని అయితే అది మనం ఆపడం మన తరం కాదు. అప్పుడు మనం ఆపడం అంటే గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసిందంటే బైనాన్స్ లకు మనం ఓకే అయిన తర్వాత మనకు డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది నా అభిప్రాయం. ఎస్, ఇప్పుడు ఎస్, ఎస్. ఫోన్లలోనే హ్యాకర్లు తయారయ్యారు. ఫోన్లలో ఉండే ఒక ఓటీపీ చెప్పి నీ అకౌంట్ లో పైసలు నీకు తెలియకుండా కొట్టేసేంత నాలెడ్జ్ మొత్తం ఉన్న దొంగ కొట్టేసుకున్నారు. వాళ్ళు ఉన్నారు. అసలు అవును. దేశానికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేయాల్సి వస్తుంది కదా మనందరం. ఉమ్. ఇది ఇది అందరికి చెప్పాలని నన్ను 3 days నుంచి అనుకున్నా. నిన్న నేను వేరే వర్క్ లో ఉండి రాలేదు మీటింగ్లకు. ఈ రోజు చెప్పాలని ఇప్పుడు కూడా మీ అందరికి ఒకటి, మీరు చెప్పే పనిని కరెక్ట్. మీరు కూడా ఏమైంది సార్ అంటే విలువైనది ఊక చెప్తే దానికి విలువ లేకుండా అయిపోతుంది. నా అభిప్రాయం, అవునవును నాకు సార్, తెలిసిన విషయం అది. అలాగే అండి విలువైన సార్, అంతే అంతే. సమాచారాన్ని ఊక చెప్తే దానికి విలువ లేకుండా అయిపోయింది. అవు అవు. అది అది చెప్పొద్దండి. మీ విలువైన సమయాన్ని, మీ నాలెడ్జ్ ని చెప్పేటప్పుడు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని విధంగా చెప్పాలి. ఆ చెప్పేదాన్ని మనం అర్థం చేసుకున్న టీంలో ఉన్న గ్రూప్ సభ్యులు అందరూ దాన్ని 1కి 10 సార్లు వినాలి. ఏదో ఫోన్ గ్రూప్ లో జాయిన్ అయినా నేను ఇన్నా అని పక్కకు పెట్టేసి కూడా చాలా మంది నిద్రపోయో పక్కన ఏదో పని చేసుకుంటా అక్కడ మైండ్ సగం ఇక్కడ మైండ్ సగం పెట్టుకొని ఇంటుంటారు. మళ్ళీ లేని డౌట్ అడుగుతారు ఓ టైంకి. అప్పుడు మళ్ళీ మీరు అరే చెప్పాలి కదా అన్నట్లు చెప్తున్నారు.
ఇది నేను చెప్పేది. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఒక వాల్యుయబుల్ సార్, టైం ఎక్సలెంట్ సార్, తీసుకొని వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ ఇచ్చారు సార్. ఎక్సలెంట్ థ్యాంక్ యూ బాలు గ్రేట్ సార్, సార్, థ్యాంక్ గ్రేట్ యూ సార్, బాలు థ్యాంక్ సార్, యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాలు సార్, వండర్ఫుల్ షేరింగ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సూపర్ సార్, బాలు సార్, సూపర్, వండర్ఫుల్ షేరింగ్, గుడ్ గుడ్ సార్. చేసుకుంటూ చేతకాని వాళ్ళు మాట్లాడే మాటలు సార్, వాటి గురించి మనం పట్టించుకో. మనం ఒక అద్భుతమైన మోటివేషన్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం సార్, నాలెడ్జ్ని పెంచుతున్నాం అంతే తప్పితే ఎవరినే ముంచట్లేదు కదా. మనం అందరం కష్టపడుతున్నాం, కష్టపడేవాడికి డబ్బులు వస్తాయి. తెరలోని ఎక్కడ ముంచిందండి? నేను సార్ అన్నట్టు సిస్టమ్ ఎప్పుడు ఏమీ చెప్పదు. వీళ్ళే కల్పిత గాథల కూర్చొని వీళ్ళు మోటివేషన్ కోసం అన్ని అబద్ధాలు చెప్పి డౌన్ టైంలో వాళ్ళకి తీసుకొస్తాం, అది సిస్టమ్ మీద రుద్దుతాం. వీళ్ళు చేసే పనులండి. సిస్టమ్ ఎప్పుడు కూడా నేను ఇది ఇస్తానని తెరలోని కాడి నుంచి కూడా ఎప్పుడు కూడా చెప్పలేదండి. చాలా మంది లీడర్లు ప్రాసెస్ సార్, అది సిస్టమ్ 2019 నుంచి నేను బాగా అబ్జర్వేషన్ చేసిన. 2020 చేసినప్పుడు కూడా చెప్పింది, అది చెప్పింది. కాకపోతే దానికి ప్లాన్ ప్రజెంటేషన్ కొంతమంది మన వాళ్ళు ఎక్కువ చెప్పి దాని ఇంకా అంత వస్తుంది ఇంత వస్తుంది ఏం చేయకుండా వస్తుంది అని చెప్పడం. ఇంట్లో పడుకుంటే వస్తాయి డబ్బులని చెప్పిండ్రు అప్పుడు, టీం కానికే చెప్పారు వాళ్ళు, అర్థానికి కాదు. సరే, ఇంకా అది కంపెనీ కూడా దాంట్లో మిస్టేక్ ఉందో రైట్ ఉందో కానీ ఇప్పటి వరకు అయితే కంపెనీ ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటి నాకు తెలిసినంత వరకు ఏ కంపెనీ సీక్రెట్స్ బయటకు చెప్పదు. అవును సార్, అవును సార్. బిజినెస్ లో సీక్రెట్ చెప్పినాక ఇంకేముంటుంది సార్ సీక్రెట్? ఇప్పుడు నీకు తెలిసిందే నాకు తెలిసిందంటే నేను చేసుకుంటాను, రేపు ఇంకో కాయిన్ నేను పెట్టుకుంటా. నువ్వు 50 లక్షలు పెట్టి ఒక కాయిన్ పెట్టి పబ్లిక్ లో తీసుకొచ్చినప్పుడు నేను 10 లక్షలు పెట్టి ఇంకో కాయిన్ పెట్టి కూడా మార్కెట్ లోకి వస్తా. దానికి లీగల్ సర్టిఫికేట్ అని యాదని ఏదో. ఇప్పుడు మార్ఫింగ్ చేయడానికి ఎంతసేపు సార్? దాంట్లో చిన్న మిస్టేక్ పెట్టి నీకు ఐఎస్ఓ డాక్యుమెంట్ ఉంది, నాకు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా ఉంది అని చెప్పి ఏమేమో చెప్పి పెట్టొచ్చు, డాక్యుమెంట్లు తయారు చేయొచ్చు. ఈరోజు ఒక ఫోన్ మెసేజ్ ఓటీపీ కొడితే మనం ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకుపోతున్నాయి. ఇంకా అంత నాలెడ్జ్ ఉంది చాలా మంది దొంగలతో. దొంగ నాలెడ్జ్ ఎంత ఉన్నప్పుడు మన ఒరిజినల్, ఇప్పుడు నిజమైన నాలెడ్జ్ ని చూసి భయపడాల్సి వచ్చి అంటే భయంతోనే బతకాల్సి వస్తుంది కొంచెం. అవును, అంతే. సరే సార్, ఇంకా మీ సబ్జెక్ట్ కానివ్వండి. ఓకే, ఓకే సార్, రాజేష్ గారు కానీ సార్ దీని గురించి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీరు సార్ ఇక నేను ఒకటి చెప్తాను. మీరు ఏం చెప్పానంటే, మీరు ఏం చెప్పడానికి ప్రయత్నం చేయండి అంటే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఒకటి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే మనం దాని మీదే మాట్లాడితే కొద్దిగా పబ్లిక్ కూడా కొద్ది అంత వాళ్ళకు అనవసరమైన వర్రీ అవుతారు. సో సుధాకర్ సార్, మీరు మధ్యలో వచ్చినందుకు ఏమనుకోవద్దు. అయితే ఉండండి, నేను చెప్తాను ఏంటంటే, ఇక మనకు మీరు ఒకటి ఇక్కడ ఎవరైనా స్క్రీన్ షేర్ చేసి నీకు అనవసరమైన అన్నోన్ వ్యక్తి నిన్ను గ్రూప్ లో యాడ్ చేయకూడదు. అనవసరమైన వ్యక్తి నీకు కాల్ చేస్తే కూడా కాల్ రాకూడదు. అది కూడా చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను అంతలోపు నేను ఒక 10 నిమిషాలు తీసుకుంటాను. ఈ 10 నిమిషాలు ఈరోజు వచ్చిన సబ్జెక్ట్ గురించి నేను చెప్పి చేస్తాను. ఎవరైనా ఉంటే రావడానికి ప్రయత్నం చేయండి. నేను లేదంటే ఎవరు చెప్పకపోతే నేను చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఏమంటారు సుధాకర్ సార్? ఓకేనా సుధాకర్ సార్? రేపు మాట్లాడదాం మనం ఇంకా కొన్ని విషయాలు. సుధాకర్ సార్ ఏమంటారు? ఓకే, ఓకే, ఏమనుకోవద్దు సార్ మధ్య వచ్చినందుకు. సో వండర్ఫుల్ గా ఆల్రెడీ మన బాలు సార్ వచ్చేసి చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్స్ వచ్చేసి చాలా, ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్స్ ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు. అసలు ఏ ఒక్క మాట కూడా అందులో పొల్లు అంటే పోవడానికి లేని మాటలు మాట్లాడారు కనుక సో దాన్ని మనం అట్లే ఉంచుతాము. ఎందుకంటే మన వాళ్ళకి దాన్ని అది అట్లే అందిస్తాం. అందుకని నేను ఇక మళ్ళీ మనము వేరే దాని గురించి ఇక మాట్లాడద్దు అని అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు ప్రెజెంటేషన్ లో. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మన బాలు సార్ కి చాలా వాల్యుయబుల్ విషయాన్ని మాట్లాడారు. మరొకసారి అందరి తరపున నుంచి వెళ్ళి కూడా మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో అంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. సో సపోర్ట్ అనేది మనము చేస్తే గనక అది మరి ముందుకెళ్తుంది. వాళ్ళు ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో, సో రియాలిటీ వ్యక్తులు అయితే సపోర్ట్ చేయరు, ఇక అన్నెసరీ అన్నోన్ వ్యక్తులు అయితే సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఓకే, ఎనీవే ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? చూడండి ఒకసారి, చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఐడియా ఉందా? అది మన వెంకటేష్ సార్, అది అంటే ఎలా అంటే అది ప్రైవేట్ పెట్టుకోవాలి. ఎవరు నిన్ను నీ పర్మిషన్ లేకుండా నేను గ్రూప్ లో యాడ్ చేయరాదు. ఈవెన్ టెలిగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నీ ప్రమేయం లేకుండా
అతను కాల్ కూడా చేయరాదు. ఇది మీకు ఐడియా ఉందా? లేదు సార్, ఐడియా లేదు సార్, నో ఐడియా. ఓకే ఓకే నేను ఇస్తాను. లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? అది మాకు తెలియాలి ఇక్కడ. అందుకని చూడండి, ఇక్కడ నేను ఇది ఐఫోన్ లో ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. సో దాంట్లో చూపిస్తానంటే మీకేమో అందరికి కనపడదు, నా బాధ అది. ఓకే, సో ఎనీవే ఈరోజు అప్డేట్ చేసే ముందు ఇది స్క్రీన్ షేర్ చేసిన కనుక ఇక్కడ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వట్లేదు నా అది ఐఫోన్ లో. సో మీకు చిన్నగా ఏం చెప్తానంటే జనరల్ గా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇగో ఇది స్క్రీన్ షేర్ అవుతుంది మీకు ఆల్రెడీ. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్. సో మీరు ఇక్కడ ఏం చేయండి అంటే, ఇది టెలిగ్రామ్. ఓకే, టెలిగ్రామ్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది కదా. ఇలా మీరు 1 minute సార్, ఇది సడన్లీ గుర్తురాదు. ఓకే, ఇది ఓపెన్ చేయగానే ఇలా మీ గ్రూప్లు, మీ పేరు ఇవన్నీ కనబడతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సెట్టింగ్లోకి వెళ్ళండి సార్. సెట్టింగ్ వెళ్ళగానే చూడండి, ఇక్కడ నేను సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఏం వచ్చింది సార్, నా పేరు వచ్చింది, దాని కింద నా నెంబర్ వచ్చింది. కనబడుతుంది కదా సార్ అందరికి? సో ఇక్కడ కుడి పక్కన మీకు ఎడిట్ అని ఉంది సార్. ఎడిట్ కుడి పక్కన ఎడిట్ అని ఉంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగౌట్ అది వచ్చిందా, ఇక్కడ పేరు రాసుకోవచ్చు, పీవీసీ మెట్ రాసుకోవచ్చు, యూజర్ నేమ్, యువర్ కలర్. ఓకే, యువర్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కాదు నేను చెప్పాలనుకున్న సబ్జెక్టు, వేరేది కనుక ఒక్క నిమిషం. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ కాదు మనం చేయాల్సిన పని. ఇక్కడ ఇలా పైకి వెళ్తే చూడండి, ఇక్కడ ఇలా పైకి వెళ్తున్నాను కొద్దిగా. ఇక్కడ చూడండి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది సార్. దయచేసి అందరూ వినండి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మాట నేను 2 సార్లు మీ అందరికి తెలుసు ఎందుకు చెప్తాను అనేది. బట్ ఇక్కడ పీవీసీ గురించే కాదు ఇది నేను చెప్పేది, మీ పర్సనల్ గురించి చెప్తున్నాను. ఓన్లీ పీవీసీ గురించే కాదు, ఇది మనకి లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, దాని గురించి చెప్తున్నాను. ఇది అయిపోయిన వెంటనే మీకు ఈ రోజు అప్డేట్ గురించి చెప్తాను. అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని గురించి మాట్లాడతాను. సో ఈ ప్రైవసీ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఇగో ఇలా వచ్చింది సార్. ఈసారి ఇప్పటికీ 6గురిని చేసినట్టున్నారు, 6గురిని బ్లాక్ చేసినట్టున్నారు. ఓకేనా, సో ఇక్కడ అలా కిందికి వస్తే కొద్దిగా కింద చూడండి, ప్రైవసీ అని ఉంది. ఓకే, ప్రైవసీ లేకపోతే 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉంది సార్. 2 స్టెప్ వెరిఫికేషన్, థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ 2 స్టెప్ వెరిఫికేషన్. థర్డ్ వన్ అక్కడ పైనుంచి వెళ్ళి థర్డ్ వన్ చూడండి, 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది. 2-3 సార్లు మాట్లాడుతున్న ఒక మాటని, ఎందుకంటే మీకు సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది సార్, నేను ఆల్రెడీ పెట్టాను. సో దాని తర్వాత విషయం. సో ఇక్కడ ప్రైవసీ కింద చూడండి, ఫోన్ నెంబర్. నా ఫోన్ నెంబర్ ఎవరికి కనబడాలి అంటే ఏముంది సార్ అక్కడ, నో బడి. అర్థమైంది సార్, ఏముంది, నో బడి, ఎవరికి కనబడకూడదు. ఇక్కడ లాస్ట్ సీన్ ఆన్లైన్లో ఉన్నానా లేనా అనేది కూడా మనం దీన్ని ఎవరికి కనబడకూడదు అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మై కాంటాక్ట్ పెట్టచ్చు, లేదా నో బడి. ఓకే, బెటర్ దెన్ నో బడి పెట్టేద్దాం. రీజన్ ఏముంది, నో బడి. సో నేను ఆన్లైన్లో ఉన్నానా లేదా అని కూడా ఎవరికి కనపడదు. ఓకే, అర్థమైంది సార్. ఒకవేళ తను ఇక నా ప్రొఫైల్ ఫోటో ఎవరికి కనపడాలంటే ఎవ్రీబడి అని ఉంది. ప్రొఫైల్ ఫోటోతో ఎవరిని చేసుకున్న లోపల. బట్ మన ప్రొఫైల్ మన యూట్యూబ్లో ఇంకెక్కడెక్కడ దొరికినా దొరుకుతాయి, అక్కడికి నీకు నో ప్రాబ్లం. మీకు అది ప్రొఫైల్ ఫోటో కూడా మీరు వేరే వాళ్ళకి కనబడకూడదు అనుకుంటే నో బడి. ఇక్కడ ఎవరిబడి ఉంది, లేదా మై కాంటాక్ట్. మై కాంటాక్ట్ అంటే ఏంటి, ఎవరైతే నీ నెంబర్ రాసుకుంటారో వాళ్ళకి మాత్రం కనబడుతుంది. నో బడి అంటే ఇంకెవరికి కనబడదు. సో బెటర్ దెన్ మీకు వద్దనుకుంటే నో బడి పెట్టుకోండి. ఇది నా ఇష్ట ప్రకారం నేను అలా పెట్టాను. నెక్స్ట్ బయోడేటా, బయో, ఇది కూడా మీరు నో బడి బెటర్. క్లిక్ చేశాను చూడండి. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కాల్స్ అనేది ఎవ్రీబడి ఉంది సార్. అంటే నాకు ఎవరైనా కాల్ చేయొచ్చు అని పెట్టాను. బట్ ఇక్కడ మీరు నోబడి లేకపోతే మై కాంటాక్ట్ ఇలా పెట్టుకోవచ్చు. బెటర్ దెన్ నువ్వు నోబడి పెట్టుకో, నోబడి పెట్టుకో మీ ఇష్టం. లేదా మై కాంటాక్ట్, లేదా మై కాంటాక్ట్ యాజ్ యువర్ విష్. అంటే ఇంత మంచి ఎవరు చెప్పాలా. ఓకేనా, నేను ఇక్కడ ఎవరిబడి, నాకు నో ప్రాబ్లం కనుక ఎవరిబడి, ఐ డోంట్ కేర్, ఐ నో వాట్ విట్. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా, ఏం చేయాలా, ఏం మాట్లాడాలని నాకు తెలుసు కనుక నో ప్రాబ్లం, నాకు ఎవరైనా మీరు కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సారీ ఏమైంది, ఇక్కడ బ్యాక్ కాల్ అయిపోయిందా. గ్రూప్ అండ్ ఛానల్,
మైక్ కాంటాక్ట్ అంటే ఇక్కడ గ్రూప్ లో నన్ను యాడ్ చేయాలంటే నా నెంబర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు అని తను యాడ్ చేసుకోగలుగుతాడు. బట్ ఇక్కడ నోబడి చేశాను చూడండి. నోబడి అంటే ఎవరు కూడా నన్ను అడిగి మీ నెంబర్ చెప్పండి లేకపోతే నా నెంబర్ చెప్తాను అని రాసుకొని నన్ను అడిగి చేయాలి నన్ను గ్రూప్లో ఎవరైనా యాడ్ చేయాలంటే. ఓకేనా? ఇక్కడ నోబడి. సో మీరు కూడా నోబడి పెట్టుకోండి. ఇట్స్ ఫినిష్. నెక్స్ట్ వాయిస్ మెసేజ్. సో నాకు ఎవరైనా వాయిస్ మెసేజ్ చేయొచ్చు అంటే ఎవరిబడి చేయొచ్చు. బట్ ఇక్కడ నోబడిని కూడా పెట్టుకోవచ్చు నేను. బట్ ఇక్కడ వాయిస్ మెసేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చేస్తే ఏదో మన ప్రేమి ఉంటుంది. ఒక వాయిస్ మెసేజ్ మాత్రం వాళ్ళు చేయొచ్చు. నో ప్రాబ్లం. సో మెసేజ్ ఎవరిబడి చేస్తే చేసుకోరు. ఇక అన్ని నో చేసేవాళ్ళు ఆల్రెడీ. ఇది మళ్ళీ కూడా కనబడదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మీరు ప్రైవసీ అండ్ సెట్టింగ్ అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ నేను మరొక రోజు చూపిస్తా. 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాస్వర్డ్ మాత్రం మీరు మర్చిపోకూడదు. ఓకేనా? సో మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటాను నేను. ఫ్రెండ్స్ విషయంలో చూడండి ఏం చేయాలి నేను. ఇదిగో మనం యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఉంటాం ఎప్పుడైనా. సో సెట్టింగ్ మీద క్లిక్ చేస్తాం. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఆ నెంబర్ కూడా పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టం. సో ఇక్కడ నేను డైరెక్ట్ నా నెంబర్ నేను నోబడి పెట్టాను కరెక్టే. బట్ అక్కడ నా పేరు జాగాలో నేను డైరెక్ట్ నా నెంబరే రాసుకున్నాను. నాకు నో ప్రాబ్లం. బట్ మీరు అలా రాసుకోవద్దు. ఓకే? నెక్స్ట్ ఇది ప్రైవసీ ఉంది కదా సార్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఇప్పటిదాకా చెప్పింది ఇందులోనే. ఇది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి 2 స్టెప్ వెరిఫికేషన్. ఓకే? నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఎవరికి కనబడాలా, లాస్ట్ సీన్ ఎవరికి కనబడాలా, ప్రొఫైల్ ఫోటో ఎవరికి కనబడనద్దా, నీ యొక్క బయోడేటా ఎవరికి కనబడనద్దా, ఫార్వర్డెడ్ మెసేజ్ కనబడనద్దా, కాల్ ఎవరన్నా చేయొద్దా వద్దా, ఎవరు చేయకూడదు అనుకుంటే నోబడి. ప్రతిదీ నీ చేతుల్లో ఉంది. సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఓకే? ఇక్కడ మీ అందరికి క్లియర్ అయింది అనుకుంటాను. ఇక ఈరోజు అప్డేట్ గురించి మాట్లాడదాం. ఈరోజు చాలా మంది వచ్చారు చూడండి, అప్డేట్ వచ్చిందని చెప్పి కావచ్చు. ఆ అప్డేట్ సింపుల్ సార్, మీకేం పెద్దగా ఏంటంటే అది చాలా మందికి మన సిస్టమ్ ఏంటంటే లాభాలు ఇచ్చింది. చాలా అంటే చాలా లాభాలు ఇచ్చింది. ఇక్కడ ఉయ్యాల శంకర్రావు సార్ బాలరావు సార్ ఎంటర్ చేశారు. బట్ వాళ్ళకి నేను ఇప్పుడు ఇస్తున్నాను, హెల్మెట్ ఇచ్చాను. బట్ కొద్దిగా ఆగండి సార్. సో ఇక్కడ ఓపెన్ అవుద్దా లేదా చూస్తాను. ట్రస్ట్ వ్యాలెట్ ఈ ఐఫోన్లో ఓపెన్ అవ్వట్లేదు, మీ అందరికి తెలిసిన విషయమే. బట్ నేను ట్రై చేస్తున్నాను అంతే. లేదంటే సామ్సంగ్లో చూపించి నేను ఎండ్ చేస్తాను సిస్టమ్ని. ఓకే? 1 minute. సో మనకి ఇంకా 6 నిమిషాలే ఉంది. ఈ 6 నిమిషాల్లో మనము ఫినిష్ చేసుకోవాలి కదా. ఓకే, ఇది ట్రై చేస్తున్నా కానీ కనెక్ట్ అవ్వట్లేదు సార్. ఇక మీరేమనుకోవద్దు, నేను సామ్సంగ్ నుంచి వెళ్ళి చేస్తాను. మేబీ అందరికి కనబడకపోవచ్చు, లేదంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరితోనే చెప్పిస్తాను. సామ్సంగ్ వెళ్ళి స్క్రీన్ షేర్ చేస్తాను. స్టార్ట్ నౌ. ఇక్కడ ఇందులో చేస్తానంటే అందరికి కనపడదు. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి చెప్పండి. అంటే అందరికి కనపడదు కానీ కొంతమంది కనపడుతుంది. అవుతుంది సార్, అవుతుంది అవుతుందిగా. అందరికి కనపడదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఎవరికి కనపడ్డ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. ఇక మరి ఏం చేద్దాం, ఇదే విషయాన్ని రేపు కూడా చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి పీవీసీ మెటా 25 పీవీసీ మెటా మనము దాన్ని ఏమంటారు విత్డ్రా చేసుకుంటే ఆన్ ది స్పాట్ లో వచ్చేస్తుంది. ఈ విషయం అందరికి తెలుసు కదా. మనకు ఆ మధ్యన 3 రోజులు టైం పట్టింది. ఈ మధ్యన అవును సార్, ఇది ఒకటి. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి పీవీసీ మెటా .io రాయగానే
ఓకే, సో ఇక్కడ కనెక్ట్ వ్యాలిడ్. ఓకే, ఇంపార్టెంట్ అలర్ట్. ఓకేనా సార్? టు ఆల్ సీడ్ పార్ట్నర్స్ హూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ ఫస్ట్ పేస్ ఆఫ్ సీడ్ ఫండింగ్ 600 days and earned up to 150% staking reward. Again, you all have a similar opportunity with a similar price today. చూడండి సార్, మేము ఏదైతే మీకు ప్రామిస్ చేశామో, మీకు 100% తీసుకుంటే 150% ఇస్తామని, అది మరి సక్సెస్ఫుల్గా 600 రోజులు గడిచింది. మీకు మీరు ఇంతకు ముందు ఫస్ట్ డే ఏదైతే చేసుకున్నారో అవన్నీ మీకు మీ మీ మనీతో పాటు మేము ఇచ్చే రివార్డు ఏదైతే మీరు 100 తీసుకుంటే 50% రివార్డ్తో సహా కూడా రిలీజ్ అనేది బయటకు వచ్చేసింది మొత్తము. అయితే ఇక్కడ మీకు మరొక ఛాన్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఏంటంటే సిమిలర్ అంటే సేమ్, అదే విధంగా ఇంతకు ముందు ఎలాగైతే మీరు చేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు మరొక ఛాన్స్ మీకు ఉంది. ప్రైజ్ కూడా అలాగే ఉంది, సిమిలర్ ప్రైజ్. టుడే ఈరోజు ప్రైజ్ చూస్తే కూడా అలాగే ఉంది. సో వన్స్ అగైన్ మీరు చేసుకోవచ్చు, మీరు చేసుకోండి అని చెప్తుంది. అర్థమైంది సార్? సో టు ఆల్ సీడ్ పార్ట్నర్స్ హూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ ఫస్ట్ పేస్ ఆఫ్ సీడ్ ఫండింగ్ 600 days అండ్ ఎర్నడ్ అంటే సంపాదించుకున్నారు 150% స్టేకింగ్ రివార్డ్ అని. అగైన్ అంటే మరొకసారి మీరు యు ఆల్ హ్యావ్ అంటే మీ అందరికీ ఒక మంచి అవకాశం, సేమ్ అవకాశం, సిమిలర్ అంటే సేమ్. సో పోయిన మాదిరిగానే ఇప్పుడు కూడా మీకు ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు ప్రెజెంటేషన్లో ఇంకా తక్కువ ఉంది, ఆ రోజు మీకు చేసుకున్న దానికంటే ఇంకా తక్కువ ఉంది. ఇది మీ గురించే తీసుకురావడం జరిగింది. మీరు అందరూ ఎవరు వర్రీ అవ్వకూడదు ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి. సో ఇంకా కొంచెం తక్కువ అయితే ఇంకా మంచిగా ఉండు అనిపిస్తుంది మనకి, అలా వర్క్ చేసుకునే వాళ్ళకి. ఓకేనా? సో ఈ విధంగా ఉంది. సో మీరు వన్స్ అగైన్ మీరు చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. అప్పుడు మీరు చేసుకోమన్నాము, మీరు వచ్చారు, మీరు చేసుకున్నారు, మేము మీకు చెప్పాము. మీరు 1 lakh పెట్టుకుంటే మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 50,000 మీకు ఇచ్చేస్తామని చెప్పాం. అప్పుడు మీరు 1 lakh పెట్టుకున్నారు, మేము 50 లక్షలు, మేము 50,000 మేము ఇచ్చాం. మొత్తము 1,50,000 రూపాయలు. సో అది మొత్తం మీకు 600 రోజులకు రిలీజ్ అవుతుందని చెప్పాము. రిలీజ్ అయ్యింది సక్సెస్ఫుల్గా. సో ఎవరైనా కంప్లైంట్ ఉంటే సైబర్ క్రైమ్కి వెళ్ళండి సార్. ఓకేనా? ఇందాక మాట్లాడారు కదా ఎవరు, వాళ్ళకి చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ అంత మనకు అవసరం లేదు. టు ఎన్షూర్ దట్ పీవీసీ మెటా టోకెన్ ఈజ్ ట్రేడ్ ఏ లైవ్ ప్రైస్ అమాంగ్ all users, appreciative step will be taken soon. This will be help increase the price of the PVC Meta token and all users will be get the right price for their tokens. Wow. ఇంతకంటే ఇంకేం మనకి మరి అప్డేట్ కావాలో నాకు తెలియట్లేదు. నెక్స్ట్, ఏ న్యూ రిఫరల్ ఆఫర్ విల్ బి అనౌన్స్డ్ సూన్ టు ఎర్న్ రిఫరల్ రివార్డ్ ఫ్రమ్ సీడ్ ఫండింగ్ and token staking from 20 eligible referral level of referral team. Efforts to secure your future with PVC Meta token will always continue. Wow. Okay, so number 1 మనకి మరి వాళ్ళు సారీ మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఇక తెలుగులో చూసుకుందాం కదా. అందుకని చెప్పేసి ఈరోజు నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను 3:30-4 గంటలకి తెలుగులో. దాన్ని కాపీ చేసి అందరికీ అర్థం కాదని చెప్పేసి చూడండి, అది చదువుతాను. ఇక్కడ నేను పోస్ట్ చేసింది చదువుతాను మీకు. మనము విజయవంతంగా మొదటి దశ సీడ్ ఫండింగ్ 600 రోజులు పూర్తి చేసుకున్నాం. 150% స్టేకింగ్ రివార్డ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ ఒకే ధరలో ఒకే అవకాశం ఉంది. అంటే మళ్ళీ మీరు చేసుకోవడానికి కూడా మంచి మీకు ఒక అవకాశం. యాజ్ యువర్ విష్, అంటే మీ ఇష్టమే. బట్ మేము మీకు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. బట్ నువ్వు ఫోకస్ చేసింది ఎక్కడంటే ఓన్లీ ప్రైజ్ మీద. ప్రైజ్ నో నీడ్ అని చెప్పింది. ప్రైజ్ నీకు అవసరం లేదు. ప్రైజ్ అది మేము 150 కోట్లు ఊరికి పెట్టలేము. సో బయట వాళ్ళకి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. సో ఇది చిన్న వ్యక్తి కూడా, అంటే గరీబ్ అంటాం కదా మనం, పేద వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇది వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము ప్రైస్ తగ్గిస్తేనే కదా అందరి దగ్గరికి వెళ్తుంది. అదే మేము 1300, 1400 ఇప్పుడు పెడితే వెళ్ళదు. మీరు ఇప్పుడు ఎంత గ్రాప్ చేసుకోండి అంత గ్రాప్ చేసుకోండి అనే ఆలోచనతో మేము ఉన్నామని ఇక్కడ చెప్తున్నారు. పీవీసీ మెటా టోకెన్లు వినియోగదారులందరికీ మధ్య ప్రత్యక్ష ధరలకే
వర్తకం అయ్యేలా త్వరలో తగిన చర్యలు తీసుకోబడతాయంట. చూడండి, ఇది పీవీసీ మీటర్ టోకెన్ ధరను పెంచడంలో సహాయపడుతుంది మరియు వినియోగదారులందరికీ వారి టోకెన్లను సరసమైన ధరను అందిస్తుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. పీవీసీ మీటర్ టోకెన్ వినియోగదారులు అంటే మనము యూజర్స్ అంటాం కదా, మీరు మేము, ప్రత్యక్ష ధరలకే వర్తకం అయ్యేలా త్వరలో తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇది పీవీసీ మీటర్ టోకెన్ ధరను పెంచడంలో సహాయపడుతుంది. సో ఇది ఎవరైనా చెప్తారు ఇంకా ఇది మధ్య అంటే వినియోగదారులకు మధ్య ప్రత్యక్ష ధరలకి అంటే ఇది నాకు కూడా కొద్దిగా అర్థం కాలేదు. సో మన పీవీసీ మీటర్ సంగతి తెలుసు కదా, ఎవరికి ఒకే రోజు ఒక టైంలో ఒకసారి చదివితే అర్థం కాదు. సో మెల్ల మనకు అర్థమవుతుంది. అదొకటి. నెక్స్ట్, రిఫరల్ బృందం యొక్క 20 అంటే రిఫరల్ ఏదైతే మనం 20 మనకి ఇచ్చింది కదా, 20 లెవెల్ నుంచి వెళ్ళి అర్హత గల రిఫరల్ స్థాయిల సీడ్ ఫండింగ్ అంటే అర్హత అని ఎందుకన్నారు అంటే అక్కడ సో రీచ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే మన టోకెన్ ఫార్మింగ్ లో మనకు 500 దాటితేనే మనకు సెకండ్ కేటగిరీకి వెళ్తాం, అచీవ్ అవుతాం కదా, అది అర్హత అంటారు దాన్ని. అర్హత గల వారికి అంటే ఇక్కడ ఒక 20 అర్హత గల రిఫరల్ స్థాయిల నుండి సీడ్ ఫండింగ్ టోకెన్ స్థాయి స్టేకింగ్ నుండి రిఫరల్ రివార్డులను సంపాదించుకోవడానికి కొత్త రిఫరల్ ఆఫర్ త్వరలో ప్రకటించబడుతుంది. మళ్ళా ఇంకా సంథింగ్ కొత్త ధనం రాబోతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఏమన్నా చూడు, రివార్డులను సంపాదించడానికి కొత్త రిఫరల్ ఆఫర్ త్వరలో ప్రకటించబడుతుంది. సో సురక్షితం చేసుకునే ప్రయత్నాలు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అయితే మనం ఫోకస్ పెట్టాలి తప్ప నువ్వు సంపాదించుకోవాలనుకుంటే నిరంతర ప్రక్రియ అనమాట. ఎనీ టైం మనకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఉంటూనే ఉంటాము. ఇక్కడ మరి ప్రైస్ పెరగలేదు, నేను చేయను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. సో లేదంటే మరి మీటింగ్ చేసే వాళ్ళు మీరు మీటింగ్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఎందుకు చెప్తున్నారంటే అది మీ ఇష్టం. అర్థమైంది సార్? సో దేనిది అదే. సో యాజ్ యువర్ విష్, ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నో ప్రాబ్లం. మనం దాన్ని ఎవరిని మనం ఆపట్లేదు, సో మనం ఎవరిని ముంచట్లేదు. ఈవెన్ సిస్టమ్ కూడా ఓకేనా. సో చూడండి, అదే ఇందాక ఇప్పుడు చదివిందంతా మీకు ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేయగానే మీకు వస్తుందో అదే మనము ముఖ్యమైన హెచ్చరిక నోటిఫికేషన్. సో అదే ఇక్కడ చదవడం జరిగింది. సో ఇదేంటంటే ఇంతకంటే ఇంకా మంచి మనకు అప్డేట్ ఇంకేం కావాలి. సో ఈరోజు ఇది ఎక్కడ అనేది తెలియదు, విజయభాస్కర్ సార్ మనకి మీటింగ్ షేర్ చేశారు. సో మరి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోక్ అంటే మనుషులు తప్ప ప్రాబ్లము ఎవ్వరికి లేదు. చూడండి, ఇక్కడ వాళ్ళు బిందాస్గా మీటింగ్ చేసుకొని లైవ్ మీటింగ్ చేసుకొని మంచిగా సంపాదించుకుంటూ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచి భోజనం చేస్తూ సో బ్యాంకులో డబ్బులు జమ చేసుకుంటూ ఇలా వెళ్తారు. బట్ మనకే నేను సైబర్కి వెళ్తాను, నేను వెళ్ళడం కాకుండా మీటింగ్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా నేను సైబర్కి తీసుకెళ్తాను అని మన వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. బట్ సంపాదించుకునే మార్గం చూడండి, ఎవరు సంపాదించుకుంటున్నారు అని అడగండి. సంపాదించుకున్న వాళ్ళని మాకు కూడా చెప్పండి ఎలా సంపాదించుకోవాలా అని మాత్రం నేను అడగను, అవునా? బట్ నేను మాత్రం సైబర్కి వెళ్తాను, వెళ్ళండి, యాజ్ యువర్ విష్, నో ఇష్యూ. సో ఎక్కడ ఎవరిని ముంచడానికి లేదు. సో ఇంకా మీరు కూడా వేరే క్రిప్టోలో ఉన్నట్టు మాకు తెలుసు, అలాగంటే మేము కూడా చెప్పచ్చు కదా. సో మేము ఇక్కడ మీట్ అయ్యేది, మేమందరము వీళ్ళకి చెప్పేదంతా వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఈ అప్డేట్లు వస్తున్నాయి, ఏ విధంగా సంపాదించుకుంటున్నారు, ఎలా సంపాదించుకోవచ్చు, అప్డేట్ వచ్చింది దాన్ని ఎక్కడ క్లిక్ చేయాలి, సో మరి సంపాదించుకోవాలన్న వాళ్ళకి ఎలా అనేది మేము ఇక్కడ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. ఆల్మోస్ట్ 5 నిమిషాలు కూడా ఎక్కువైంది. సో ఇందాక 2-3 సార్లు హ్యాండిల్ చేశారు, ముఖ్య విషయం అయితే మేము మాట్లాడచ్చు సార్. వెల్కమ్. రాజేష్ గారు చెప్పండి సార్. ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు సార్. ఇప్పుడు మనకి రెఫరల్ ఇన్కమ్ టోకెన్ ఫార్మింగ్ లో ఇప్పుడు 20 లెవెల్ వరకు మనకి రెఫరల్ ఇన్కమ్ వస్తుంది కదా సార్. సేమ్ అదే టైంలో షీడ్ ఫండింగ్ లో కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు సార్. ఇది ఇచ్చాడు. ఇది దీంట్లో ఏంటంటే కొత్త రిఫర్ అన్నాడు కదా, అదే
ఉమ్, 20 లెవెల్ మీద సీడ్ ఫండింగ్ లో కూడా కమిషన్ వచ్చి అంటే రిఫరల్ మనం అవును ట్రస్ట్ వ్యాలెట్ చేపిస్తాం కదా సీడ్ ఫండింగ్ చేపిస్తాం దాని మీద కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఒక పాయింట్ ఇస్తారు అవును మెన్షన్ చేయడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే సార్ వాళ్ళు రిఫరల్ అవును మీకు 20 అర్హత గల రిఫరల్ స్థాయి నుండి తర్వాత ఏమన్నారు మీకు చదివాను నేను ఆల్రెడీ సంపాదించిన కొత్త రిఫరల్ ఆఫర్ అని చెప్పాడు. కొత్త రిఫరల్ ఆఫర్ అంటే అదే సార్, అదేనండి కొత్త రిఫరల్ ఆఫర్ అన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవడంలో పొరపడతాం సార్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్ట్ 100%. అందుకే అన్నాను. సో ఇంతకంటే మీకు మంచి సిస్టమ్ రాదు సార్. సో ఇందాక సార్ పేర్లు చెప్పారు, వాళ్ళు కూడా కాల్ చేసిన వాళ్ళు కూడా సార్ 3-4 సిస్టంలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మాకు తెలుసు. సో యాజ్ యువర్ విష్. సో ఒకటి చెప్తాను మీకు, సో మీరు మనము సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. సో అట్లంటే మరి మేము కూడా బాధితులమే, బట్ మేము సంపాదించుకోవట్లేదా? మేము అలా ఏడుస్తూ కూర్చున్నామా? మేము కూడా బాధితులమే. అట్లా అనుకుంటే అలా అనుకుంటే సార్ అయిపోయిన దాని గురించి ఎప్పుడు భయపడకూడదు. సో ఈవెన్ రోజు మనం రోడ్డు మీద వెళ్తుంటే బైక్లు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగని చెప్పేసి బైక్ కొనడం మానేసామా? బైక్ మీద తిరగడం మానేసామా? అలాగని చెప్పేసి ఎన్నో 4 వీలర్స్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగని చెప్పేసి 4 వీలర్ను ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈవెన్ కొంతమంది కొన్ని విషయాల్లో ఎన్నో చేస్తారు, అవన్నీ పొరబడతాయి. లైఫ్లో కూడా మనము కొన్నిసార్లు మంచి అనుకున్న చెడు జరుగుతుంది. అలా అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ చేసుకుంటామా? వీ హావ్ టు ట్రై అవర్ బెస్ట్. మనం మంచి చేసుకోవాలా, మంచి సంపాదించుకోవాలా, సో ఇంకా ముందుకెళ్దాం అన్న ఆలోచనలో మనము ముందుకెళ్ళాలి తప్ప ఫేస్ చేయాలి తప్ప తప్పించుకుంటూ వెళ్తాను, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే యాజ్ యువర్ ఫిష్. ఓకే, సో థ్యాంక్ యూ. మరి ఈరోజు అప్డేట్ మీ అందరికీ మంచిగా అర్థమైంది అని అనుకుంటాను. సో కొంతమందికి స్క్రీన్ షేర్ కనబడకపోవచ్చు, సారీ. ఎందుకంటే మరి మీకు ఆల్రెడీ చెప్పాను వేరే మొబైల్ నుంచి కనెక్ట్ చేయడం అంటే కాలేదు. వెల్కమ్ అబ్దుల్ సత్తా సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మూర్తి గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మళ్ళా మూర్తి గారు సార్ అమీర్పేట ఉన్నారా సార్? వెల్కమ్ సార్. ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి. 2 నిమిషాల్లో ఇది మరి క్లోజ్ అవుతుంది. వెల్కమ్ మూర్తి సార్. సారీ బాలు సార్. బాలు సారా మూర్తి సారా? మూర్తి సారా? మూర్తి గారు అండి. స్టార్టింగ్ లో మాట్లాడారు మూర్తి సార్. అవును, మూర్తి గారు అమీర్పేట అండి. అలాగా. మూర్తి సార్ మీరు ఉన్నారా? ఉంటే అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు, లేదంటే మాట్లాడండి సార్, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఇస్తాం. మూర్తి సార్ మరి ఉన్నారా? మూర్తి సార్ ఇక సార్ దాని గురించి వదిలేసింది సార్. మేము చెప్పాము కదా ఎలాగా, రేపు ఇక దాని గురించి పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. చాలా మంది ఒకే రోజు కాకుండా దాని గురించి పెద్దగా మీరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, అయితే ఒక్కటి చెప్తాను ఇక్కడ ఫైనల్ గా. ఒకవేళ మీకు అలా బాధ కలిగితే మీటింగ్ రావడం మానేసేయండి. ఒకవేళ బాధ అనిపిస్తే, అంటే నాకు డబ్బులు పోతున్నాయి ఈ పీబీసీలో అని అనుకుంటే బిందాస్ గా మీరు మీటింగ్ రావడం బంద్ చేసేయండి. అలా అనుకున్న వాళ్ళు మీ యొక్క పెట్టుబడి పెట్టడం మానేసేయండి. ఓకే, నేను పెట్టాను, నేను కాల్ చేయను, అమితిష్ట అయ్యాను, అయినా నాకు ఇంకా అవసరం లేదు అనుకుంటే అలాంటి వాళ్ళన్నా వదిలేసేయండి. యాజ్ యువర్ విష్. మేము ఇక్కడ ఎవరిని మేము ప్రెషరైజ్ చేయట్లేదు. ఎవరిని కూడా మీరు డబ్బులు పెట్టాల్సిందే అని బల్లగుర్తి చెప్పడం అవసరం లేదు. బట్ వీ నీడ్ టు అర్న్ చేసుకోవాలా సార్. నాకు అవసరాలు ఉన్నాయి. మరి మీలో మీ అందరికి తెలుసు, ఇక్కడ కూడా ఉన్నారు ఎంతో మంది కాల్ చేసి, సార్ మీ మీటింగ్ వల్ల మాకు హెల్ప్ జరుగుతుంది. సో కొన్నిసార్లు నేను పోయిన సంవత్సరము మనము మార్చిలో ఏప్రిల్లో అనుకుంటాను. సో మరి ఇక సార్ ఎందుకు సార్ మీటింగ్ ఇది, ఇక మనకు అందరికి అర్థమైపోయింది కదా, ట్రస్ట్ వాలెట్ చెప్పాము, అన్ని చెప్పాము కదా అని చెప్పి అంటే కూడా మీ రిక్వైర్మెంట్, ఎందుకంటే సార్ మాకు చెప్పండి సార్, ఉంటేనే బాగుంటుంది సార్ ఇది. ఎందుకంటే చాలా మంది పేదస్తులు, అంటే చాలా మంది ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ మీటింగ్ ఉంటేనే మాకు మరి పెట్టిన డబ్బును మేము దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి, లేకపోతే ట్రస్ట్ వాలెట్ అంటే మాకు ఏంటి తెలియదు, సో డిపి నుంచి ఏది ఎక్కడికి వస్తే తెలియదు, మీరు చెప్పాలి, మీరు ఉండాలి అని మీ రిక్వైర్మెంట్ ఉంటేనే మేము అక్కడ ఆ మీటింగ్ అవ్వచ్చు, ఇది మన ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏ మీటింగ్ అవ్వచ్చు. సో రెండును మేము రన్ చేయడం జరుగుతుంది. అది కూడా
మా పర్సనల్ బెనిఫిట్ గురించి కాదు. సో మాకు ఇక్కడ డౌన్లైన్ కూడా లేరు ఈ మీటింగ్ లో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సో రోజు మీటింగ్ చేస్తాను కానీ మరి కంటిన్యూగా మొన్న 6 నెలల నుంచి ఒకే వ్యక్తి వస్తున్నాడు నా డౌన్లైన్ లో. అంతకుముందు ఎవరు కూడా లేరు. సో మరి మేమందరం ఎందుకు చేస్తున్నాము అంటే సో పబ్లిక్ హెల్పింగ్ తప్ప సో మాకు బెనిఫిట్ లేకపోతే సిస్టమ్ మాకు కాల్ చేసి మీరు చెప్పండి అందరికి మీటింగ్ పెట్టండి అని మాత్రం మాకు చెప్పలేదు. ఇవి మేము చాలాసార్లు షేర్ చేసుకున్నాం, ఈ రోజు కాదు. సో తర్వాత మీ ఇష్టం. సో పర్సనల్గా ఇక్కడ మీకు ఎవరికైనా నచ్చకపోతే మీరు లెఫ్ట్ అవ్వండి అంతే తప్ప సో వేరే వాళ్ళకు చాలా మంది చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారు సార్, డబ్బులు పెట్టుకున్న వాళ్ళు. సో వాళ్ళకు మీ వల్ల వాళ్ళకు కష్టం కలిగించకండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. జై పీవీస్ మిట, పీవీసీ నెవర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్ రాజేష్ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్. జై పీవీసీ మిట. థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మిట, పీవీస్ మిట నెవర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీస్ మిట, పీవీస్ మిట ఇస్ నెవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మిట. జై పీవీస్ మిట, జై పీవీస్ మిట. ఇలాంటప్పుడు మీ యొక్క ఏది మీ యొక్క ఒపీనియన్ చెప్తూ క్లోజ్ చేయాలి. అలా కాదు. ఇప్పుడు జై పీవీస్ మిట కాదు, ఇప్పుడు జరిగిందంటే ఏంటి మీ యొక్క ఒపీనియన్స్ చెప్తూ ఎండ్ అవ్వండి. అదే కాకుండా ఓకే సార్ మీ గైడ్ లైన్స్ కావాలి సార్ జనాలకి. సార్ నేను చెప్తున్నా సార్, మీ గైడ్ లైన్స్ కంపల్సరీ కావాలి, అందరికీ సహాయకారిగా ఉంటుంది సార్. మీ వాయిస్ అవసరం. రేపు స్టార్టింగ్ లో మీ వాయిస్ అవసరం. మీ వాయిస్ అంటే అర్థమైందా సార్? మీ వాయిస్ అంటే ఏంటో అంటే మీ అందరి వాయిస్ అవసరం నాకు. రేపు మీటింగ్ లో ఎలా ఉంటుందో చూస్తాను. రేపు స్టార్టింగ్ లోనే అందరూ మరి ఏ విధంగా మీరు రియాక్ట్ ఉంటుంది, మీకు అవసరమా లేదా, మీకు సార్ మరి బంద్ చేసేయండి, లేకపోతే ఒక రోజు విడిచి ఒక రోజు పెట్టండి, లేకపోతే వీక్లీ వన్స్ పెట్టండి అంటే కూడా మేము రెడీ. ఎందుకంటే మేము ఇలా ఉంది, మేము చెప్పాము కదా. సో దెన్ మీ అందరి మీదే మరొకసారి ఉంది సార్, మీ అందరి వాయిస్ రికార్డ్ అవుతుంది. ఓకే, రేపు అంటే ప్రతిరోజు మనకు రికార్డ్ అవుతుంది. బట్ మీ ఇష్టం. ఎందుకంటే మీరు అయ్యో ఇక్కడ ఎవరికన్నా ఇష్టం లేకపోతే నాకు ఈ మిస్టింగ్ ఇష్టం లేదనుకుంటే నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేయండి. అక్కడ చెప్పకపోతే కనుక మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. నో ప్రాబ్లం, నేను ఎవరి పేరు చెప్పాను ఇక్కడ. బట్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ రేపు మీ వాయిస్ అవసరం ఉంది మీటింగ్ కి. ఓకేనా? వెరీ వెరీ అవసరం సార్, అందరికి కావాలి. ఓకే సార్. అది ఇష్టమైతేనే మళ్ళా వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు. మేము ఏదో అడుగుతున్నామని కాదు, మీ వాయిస్ అవసరము. మీ ఇష్ట ప్రకారం రేపు చెప్పండి ఏం కావాలా ఏమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. జై పీవీస్ మిట. జై పీవీస్ మిట నెవర్. థ్యాంక్ యూ సార్. డైలీ మీటింగ్ కావాలి సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఒకళ్ళిద్దరి కోసం మనం ఇబ్బంది పడాల్సిన లేదు సార్. ప్రతిరోజు మీటింగ్ జరగాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.